దైవ సేవకులు మనం ఆహ్వానిద్దాం ఇంకా బిగ్గరగా. Praise the Lord. Praise the Lord. సంతోషముള്ളవరు కరం ఉయర్తి హల్లెలూయా പറഞ്ഞാട്ടെ. సంతోషముగా ఉన్నటువంటి వారు చేతులు పైకెత్తి ఊపుతూ హల్లెలూయా చెబుదామా? നിങ്ങളിൽ പലർക്കും മലയാളം മനസ്സിലാകുന്നെന്ന് വിശ്വസിക്കുന്നു. మీలో కొంతమందికి మలయాళం అర్థమవుతుందని నేను నమ్ముచూ ఉన్నాను. ఆమేన్ ఆమేన్. కరങ്ങൾ అడిచి కర్ത്താവിനെ നന്ദി പറഞ്ഞാട്ടെ. చప్పట్లు కొడుతూ దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాం. അടുത്തിരിക്കുന്നവർക്ക് കൈ കൊടുത്ത് ഷെയ്ക്ക് ഹാൻഡ് കൊടുത്ത് പറഞ്ഞാട്ടെ. കൈ അടിക്കുകയാണെങ്കിൽ ചൊവ്വിനെ കൈയടിക്കണം. పక్కనున్న వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చి చెప్పండి, ఈ విధముగా చప్పట్లు కొట్టదలుచుకుంటే మంచిగా కొట్టండి అని. పక్కనున్న వాళ్ళకి ఒక షేక్ హ్యాండ్ ఇచ్చి చెప్పండి, చప్పట్లు కొట్టదలుచుకుంటే మంచి చప్పట్లు కొట్టండి అని. Come on. అందరూ బిగ్గరగా చప్పట్లు కొడుతూ సకల మానవం మహత్వం యేసువిന്. సమస్త మహిమ ఘనత యేసయ్యకు మాత్రమే. ഈ രാത്രിയിൽ നമുക്ക് മറക്കുവാൻ കഴിയാത്ത കാര്യങ്ങളെ യേശു ചെയ്യാൻ പോകുകയാണ്. ఈ రోజు రాత్రి మరవలేనటువంటి కార్యాలు యేసయ్య మన మధ్యలో చేయబోతున్నాడు. ഈ 4 ദിവസം നമുക്ക് അനുഗ്രഹമായിരുന്നെന്ന് പറയുന്നവർ കരമുയർത്തി ഹല്ലേലൂയ പറഞ്ഞു. ఈ 4 దినములు కూడా మాకు ఆశీర్వాదకరముగా ఉన్నది అన్నటువంటి వారు మాత్రమే చప్పట్లు కొడుతూ దేవాతి దేవుణ్ణి స్తుతించుదాం. ഒരു നിമിഷം കൊണ്ട് നമ്മുടെ കണ്ണുകളെ അടയ്ക്കാം, നമുക്ക് പ്രാർത്ഥിക്കാം. మనందరం కూడా ఒక నిమిషం కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. എല്ലാ കണ്ണുകളും അടയട്ടെ. అందరూ కన్నులు మూసుకుందాం. പരിശുദ്ധാത്മാവിന്റെ സാന്നിധ്യം ഈ ഗ്രൗണ്ടിനകത്ത് ഇറങ്ങി നിൽക്കുന്നു. పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి ఈ యొక్క గ్రౌండ్ లోనికి దిగి వచ్చి ఉన్నది. ഈ മുമ്പ് തൊട്ട് പുറകെ വരെ ഇരിക്കുന്ന സകലരുടെ മേൽ, ఈ ముందు నుంచి వెనక కూర్చున్న సకల జనుల మీద అసాధారణമായ ഒരു ദൈവ മഹത്വം ഇറങ്ങിക്കൊണ്ടിരിക്കുന്നു. అసాధారణమైన ఒక దేవుని మహిమ దిగి వస్తూ ఉన్నది. കഴിഞ്ഞ രാത്രിയിൽ നമ്മൾ കണ്ടതിനേക്കാൾ വലിയത്, మనము నిన్నటి రాత్రి చూసిన దానికంటే గొప్ప కార్యాలు യേശു ഇന്ന് രാത്രി നമുക്ക് വേണ്ടി ചെയ്യാൻ പോകുകയാണ്. యేసు ఈ రాత్రి చేయబోతూ ఉన్నాడు. യേശുവേ എന്ന് വിളിച്ചൊന്ന് പ്രാർത്ഥിച്ചാട്ടെ. యేసయ్యా అని పిలిచి ప్రార్థన చేయండి ఒకసారి. രോഗബന്ധനങ്ങൾ ഈ രാത്രിയിൽ അഴിയട്ടെ. రోగ బంధకములు ఈ రాత్రి తెగిపోవును గాక. പൈശാചിക ശക്തികൾ ഇന്ന് രാത്രി അഴിഞ്ഞു മാറട്ടെ. పైచాతిక శక్తులు ఈ రాత్రి తొలగిపోవును గాక. യേശുവേ എന്ന് വിളിച്ച് പ്രാർത്ഥിച്ചാട്ടെ. యేసయ్యా అని పిలిచి ప్రార్థన చేయండి ఒకసారి. നിങ്ങൾ പ്രാർത്ഥിച്ചുകൊണ്ടിരിക്കുമ്പോൾ, మీరు ప్రార్థన చేయించు ఉండగా, മർക്കോസ് 16:16 വചനം പറയുന്നു, మార్కు సువార్త 16వ అధ్యాయము 17వ వచనము നിങ്ങൾ సెలవిస్తుంది, വിശ്വസിക്കുന്നവർ രോഗിയുടെ മേൽ കൈവച്ചാൽ, మీరు నమ్మిన ఎడల ఆ యొక్క రోగుల మీద స్వస్థత హస్తం ఉంచినట్లయితే അവർ സൗഖ്യമാകും. వారు స్వస్థత పొందుకొనిదరు. ഈ രാത്രിയിൽ പ്രാർത്ഥന കഴിയാനായി നോക്കിയിരിക്കണ്ട. ఈ రోజు రాత్రి ప్రార్థన ఎప్పుడు ముగుస్తుందా అని చూడొద్దు, కానీ ഇപ്പോൾ തന്നെ പ്രാർത്ഥിച്ചു തുടങ്ങിയാണ്. ఇప్పుడే ప్రార్థన చేయుట ప్రారంభించండి. നിങ്ങളുടെ ശരീരത്തിൽ രോഗമുള്ള ഭാഗത്തേക്ക് നിങ്ങളുടെ കരങ്ങൾ എടുത്തു വെച്ചു, మీ యొక్క దేహములో ఎక్కడైతే రోగముతో బాధపడుతూ ఉన్నారో ఆ స్థలములో హస్తము పెట్టుకొని ప్రార్థన చేయండి. നിങ്ങളുടെ കൈയുടെ മേലെ യേശുവിന്റെ കൈ ഇറങ്ങി വരികയാണ്. మీ యొక్క హస్తము మీదకి యేసయ్య హస్తము దిగి వస్తున్నది. ആ മുഴകൾ അപ്രത്യക്ഷമാകട്ടെ. ఆ యొక్క కణుతులు అప్రత్యక్షమగును గాక. ആ രോഗങ്ങൾ സൗഖ്യമാകട്ടെ. ఆ రోగములకు స్వస్థత కలుగును గాక. ആ പ്രോബ്ലങ്ങൾ ഇപ്പോൾ തന്നെ ശരീരങ്ങളെ വിട്ടുമാറട്ടെ. ఆ యొక్క సమస్యలు ఇప్పుడే దేహములు విడిచి వెళ్ళిపోవును గాక. കൈകളെ വെച്ച് പ്രാർത്ഥിച്ചാട്ടെ. చేతులు పెట్టుకొని ప్రార్థన చేయండి. ഹാർട്ടിന്റെ ബ്ലോക്കുകൾ സൗഖ്യമാകുന്നു. ఆ గుండె సంబంధమైనటువంటి రోగము నుంచి విడుదల కలుగును గాక. ശരീരത്തിലെ മുഴകൾ സൗഖ്യമാകുന്നു. ఈ యొక్క దేహములో ఉన్న కణుతుల నుండి స్వస్థత కలుగుచున్నది. കർത്താവേ, കരം വെച്ച് പ്രാർത്ഥിക്കുന്ന ഓരോരുത്തരുടെ മേലും അങ്ങയുടെ കൈ ഇപ്പോൾ ഇറങ്ങട്ടെ. అయ్యా, హస్తం పెట్టుకొని ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరిపైకి నీ శక్తి దిగి రావాలి. യേശുവിന്റെ മഹത്വം ഇപ്പോൾ ജനത്തിന്റെ മേൽ ഇറങ്ങട്ടെ. యేసయ్య మహిమ ఇప్పుడే ప్రజల మీదకు దిగి వచ్చును గాక. ആ പുറകിലൊക്കെ ഇരിക്കുന്നവരുടെ മേൽ ദൈവശക്തി ഇറങ്ങട്ടെ. ఆ వెనకాల ఉన్నటువంటి వారి మీదకు కూడా దేవుని శక్తి దిగి వచ్చును గాక. അപ്പാ, അവിടുത്തെ കൈ ഇപ്പോൾ ജനത്തെ സ്പർശിക്കണം. తండ్రి, నీ యొక్క హస్తముతో ఈ ప్రజలను దర్శించమని అడుగుచున్నాను. ഒരാൾ പോലും ഇന്ന് രാത്രിയിൽ ഗ്രൗണ്ടിൽ നിന്ന് രോഗികളായി പോകരുത്. ఒక వ్యక్తి కూడా ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు గ్రౌండ్ లో నుండి రోగముతో వెళ్ళకూడదయ్యా. യേശുവേ എന്ന് വിളിച്ചു പ്രാർത്ഥിച്ചാട്ടെ. యేసయ్యా అని నోరు తెరిచి ప్రార్థన చేయండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా,
కలిగి పాడుదాం. రెండు కైകളే ఉయర్తి, రెండు చేతులు పైకి చాచి స్వరములెత్తి പിതാവേ, ഞങ്ങൾ ഒരുമിച്ച് പ്രാർത്ഥിക്കുന്നു. പ്രിയ തന്ത്രി, మేము కలిసి ప్రార్థన చేయుచున్నాం. സാന്നിധ്യം ഇതിനകത്തുള്ളതിനായി നന്ദി. నీ సన్నిధి మా మధ్యలో ఉన్నందుకు వందనాలు. జనത്തോട് സംസാരിക്കണം. నీ ప్రజలతో మాట్లాడండి అయ్యా. జనത്തെ തൊടണമേ. నీవు ఈ ప్రజలను తాకాలయ్యా. రోగిകൾ సౌఖ్యമാകട്ടെ. రోగులు స్వస్థత పొందుకుంటున్నారు. ఈ దేశത്തിന് വേണ്ടി ഞങ്ങൾ പ്രാർത്ഥിക്കുന്നു. ఈ యొక్క ప్రదేశము కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఇక్కడున్న సభలకు వేണ്ടി പ്രാർത്ഥിക്കുന്നു. ఈ ప్రదేశంలో ఉన్న సంఘాల కొరకు ప్రార్థన చేయుచున్నాను. అద్భుతങ്ങളെ ഞങ്ങൾക്ക് വേണ്ടി ചെയ്യും. అద్భుతాలు మా కొరకు చేయండి అయ్యా. యేసుവിൻ നാമത്തിൽ തന്നെ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. నల్లవణం కరങ്ങൾ అడిచి హల్లెలూయా പറഞ്ഞു మంచిగా చప్పట్లు కొడుతూ హల్లెలూయా చెబుదాం. എല്ലാവരും అందరూ ആ പുറകിലൊക്കെ ഇരിക്കുന്നവർ, ఆ వెనకాల కూర్చున్నటువంటి వారు ആ కూడా, സൈഡിലൊക്കെ ഇരിക്കുന്നവർ, ఆ సైడ్ కూర్చున్నోళ్ళు కూడా, ആ റോഡ് സൈഡിൽ നിൽക്കുന്നവർ, ఆ రోడ్డు మీద నిలుచున్నటువంటి వారు కూడా എല്ലാവരെയും ദൈവം അനുഗ്രഹിക്കണം. అందరిని దేవుడు దీవించును గాక. ആമേൻ. ఆమేన్. ഒരു వాక్యం നമ്മൾ വായിക്കുന്നു. మనందరం ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. വളരെ ശ്രദ്ധിക്കുക. చాలా శ్రద్ధ కలిగి ఆలకించండి. కొరింథీయులకు ఎഴുതിയ ഒന്നാം ലേഖനം, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, ഒന്നാം അധ്യായം, మొదటి అధ్యాయము, 23ാമത്തെ വാക്യം, 23వ వచన భాగము. కొరింథీయులకు ఎഴുതിയ ഒന്നാമത്തെ ലേഖനം, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, ഒന്നാം അധ്യായം, మొదటి అధ్యాయము, അതിന്റെ 23ാമത്തെ വാക്యం, 23వ వచన భాగము. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. അടുത്തത് తర్వాత వచ్చిన భాగము, ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు. కానీ యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తినియు దేవుని జ్ఞానమైన ఉన్నాడు. దేవుని వెర్రితనము మనుషుల జ్ఞానము కంటే జ్ఞానము గలది. దేవుని బలహీనత మనుషుల బలము కంటే బలమైనది. ഞങ്ങളോ ക്രൂശിക്കപ്പെട്ട ക്രിസ്തുവിനെ പ്രസംഗിക്കുന്നു. మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. എല്ലാവരും ശബ്ദമുയർത്തിയ പദമൊന്ന് പറഞ്ഞാട്ടെ. అందరూ నోరు తెరిచి బిగ్గరగా ఆ పదమును ఒకసారి చెబుదాము. ഞങ്ങളോ మేము ക്രൂശിക്കപ്പെട്ട ക്രിസ്തുവിനെ പ്രസംഗിക്കുന്നു. సిలువ వేయబడిన క్రీస్తును, మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. ബില്ലി ഗ്രഹാം എന്ന് പറയുന്ന ശക്തനായ സുവിശേഷകൻ, బిల్లీ గ్రహం అనేటువంటి ఒక శక్తివంతమైనటువంటి దేవుని సేవకుడు, അദ്ദേഹം ഇങ്ങനെ പ്രസംഗിക്കാറുണ്ട്. ఆయా వ్యక్తి ఈ విధముగా ప్రసంగించటం జరుగుచున్నది. ക്രൂശില്ലാതെ ക്രിസ്ത്യാനിറ്റം ഇല്ല. సిలువ లేకుండా క్రైస్తవులు లేరు అని. ക്രൂശിനെ നമ്മൾ ആരാധിക്കുന്നവരല്ല. మనము సిలువను ఆరాధన చేసేవారము కాదు. നമ്മൾ ആരാധിക്കുന്നത് ക്രൂശിൽ നമുക്ക് വേണ്ടി മരിച്ച യേശുവിനെയാണ്. మనము ఆరాధించవలసింది మన కొరకు సిలువలో మరణించిన యేసయ్యని. അടുത്തിരിക്കുന്നവർക്ക് കൈ കൊടുത്ത് പറഞ്ഞിട്ട്, ക്രൂശ് നമ്മുടെ ആരാധ വസ്തുവല്ല. పక్కనున్న వాళ్ళకి ఒక షేకండ్ ఇచ్చి చెప్పండి, సిలువ మన ఆరాధన ఇచ్చే ఒక వస్తువు కాదు. సిలువ మనం ఆరాధించే ఒక వస్తువు కాదు. ഇന്ന് രാത്രിയിൽ നമ്മൾ അടുത്ത 10-20 മിനിറ്റ് കേൾക്കാൻ പോകുന്നത് ക്രൂശിനെ പറ്റിയാണ്. ఈ యొక్క ముందున్న 10-15 నిమిషాలు సిలువను గురించి కొన్ని మాటలు వినబోతూ ఉన్నాము. ക്രൂശിലൂടെ ലഭിച്ച അത്ഭുതങ്ങൾ, సిలువ ద్వారా పొందుకున్నటువంటి అద్భుతాలు, ക്രൂശിൽ നടന്ന കർത്താവിന്റെ പ്രവൃത്തികൾ, ఆ సిలువలో జరిగినటువంటి ప్రభు యొక్క క్రియలు. അതിനു മുമ്പായി దానికి ముందుగా വേദപുസ്തകത്തിൽ പഴയ നിയമം എന്ന് പറയുന്ന പുസ്തകത്തിൽ పాత నిబంధన గ్రంథము అనేటువంటి ఆ గ్రంథములో ഒരിടത്ത് പോലും ക്രൂശിനെ കാണുന്നില്ല. ఒక స్థలములో కూడా సిలువ మనకు కనబడదు. ക്രൂശ് മരണമോ, ఆ సిలువ మరణమో, ക്രൂശിക്കപ്പെടുന്നതോ കാണുന്നില്ല. సిలువ వేయబడుట అనేటువంటిది కనబడటం లేదు పాత నిబంధనలో. എന്നാൽ പ്രവാചകന്മാർ യേശുവിന്റെ ക്രൂശ് മരണം മുമ്പ് കൂട്ടി പ്രവചിച്ചിട്ടുണ്ട്. ఆ యొక్క ప్రవక్తలు అందరూ కూడా యేసు ప్రభు యొక్క సిలువను గురించి ప్రవచించటం జరిగినది. അന്നതൊരു ശിക്ഷാ നടപടി അല്ലായിരുന്നു.
అది ఆ రోజుల్లో ఒక పరిచర్య విధానముగా లేదు. അന്ന് പ്രധാനമായും 3 ശിക്ഷാ നടപടികളാണ് പഴയ നിയമത്തിൽ കാണാൻ പറ്റുന്നത്. ఆ దినముల్లో గమనించినట్లయితే ఒక 3 శిక్షా విధులు మాత్రమే ఉండి ఉన్నవి. ഒന്ന്, പാപം ചെയ്യുന്നവരെ കല്ലെറിഞ്ഞ് കൊല്ലുക. ఒకటి, పాపము చేసినటువంటి వారిని రాళ్ళు రువ్వి చంపటము. 2, തല വെട്ടി മാറ്റുക. ఆ మెడకాయ నరికివే చేయటము. 3, మూడవది ഞെരുക്കി അമർത്തി കൊല്ലുക. అణచి చంపివేయటము. എന്നാൽ AD 1-ാം നൂറ്റാണ്ടിന് മുമ്പേ, క్రీస్తు శకం మొదటి శతాబ్దము మొదలుకొని BC 300 മുതൽ క్రీస్తు పూర్వము 300 వరకు മേദ്യ പെർഷ്യ സാമ്രാജ്യം ലോകം ഭരിക്കുമ്പോൾ, మేద్య పర్షియా రాజ్యము ఈ లోకమంతటిని పాలన చేస్తున్నప్పుడు അവർ കുറ്റവാളികൾക്ക് കൊടുത്തിരുന്ന ശിക്ഷാ നിയമമാണ് ക്രൂശ് മരണം. తప్పు చేసినటువంటి వారికి వేసేటువంటి శిక్షే ఆ శిలువ శిక్ష లేదా శిలువ మరణము. ക്രൂശ് എന്നതിന്റെ തെലുങ്ക് സിലുവ എന്നാണ്. క్రూసు అనేటువంటిది మలయాళము, తెలుగులో అయితే శిలువ. ക്രൂശ് എന്നതിന്റെ ഇംഗ്ലീഷ് പദം ക്രോസ് എന്നാണ്. ఆ క్రూస్ శిలువ అనేటువంటిది ఇంగ్లీష్ పదము ఏమైనదంటే క్రాస్ అని ఉన్నది. അതിന്റെ లాటిన్ పదం క్రక్స్ എന്നാണ്. దానిలో ఉన్నటువంటి లాటిన్ భాషలో క్రక్స్ అంటం జరుగుతది. നിങ്ങൾ കണ്ടിട്ടുള്ളതുപോലെ మీరు చూసిన రీతిగానే ലംബമായ ഒരു തടിയും ఒక లంబముగా పొడవుగా ఉన్నటువంటి ఒక కొయ్య, തിരശ്ചീനമായ തടിയും ക്രൂശിനുണ്ട്. అడ్డుగా ఉన్నటువంటి ఒక కొయ్య శిలువకున్నది. ക്രൂശീകരണം കൊടുക്കുന്നത് ഏറ്റവും കടുത്ത കുറ്റവാളികൾക്കാണ്. ఈ యొక్క శిలువ ఆ శిక్ష వేసేటిది ఎవరికి అంటే ఘోర పాపము చేసిన వారికి మాత్రమే. ആ കുറ്റവാളിക്ക് ക്രൂശ് മരണം കൊടുക്കാനുള്ള കാരണം, ఆ యొక్క శిలువ వేయటానికి గల కారణం ఏమిటంటే, ഇത് കണ്ടിട്ടെങ്കിലും ആളുകൾ കുറ്റം ചെയ്യുന്നത് നിർത്തണം. ఈ యొక్క శిక్షను చూసైనా మిగతా వాళ్ళు తప్పు చేయకుండా ఆగిపోవాలి అని. ആളുകൾ കടന്നു പോകുന്ന വഴിയുടെ, ప్రజలు వెళుతున్నటువంటి మార్గాల్లో ക്രൂശിൽ ഈ മനുഷ്യനെ നിർത്തുമ്പോൾ, ఈ యొక్క శిలువ మీద మనుషుడిని నిలబెట్టినప్పుడు ആളുകൾ ഇത് കണ്ടിട്ട് ప్రజలు దీనిని చూసి ഭയപ്പെടണം. భయపడాలి. അങ്ങനെയാണ് ക്രൂശ് മരണം കൊടുത്തിരിക്കുന്നത്. అలా శిలువ మరణం అనేటువంటిది వేయటము జరుగుచున్నది. ക്രൂശ് മരണം ഒരാൾക്ക് കൊടുക്കുന്നതിന് മുമ്പേ, ఒక శిలువ మరణము ఒక వ్యక్తికి, ఆ శిలువ శిక్ష ఒక వ్యక్తికి వేసే కంటే ముందు അദ്ദേഹത്തെ ചാട്ടവാറ് കൊണ്ട് അടിക്കും. అతన్ని కొరడాలతో కొడతారు. ക്രൂശ് മരണം കൊടുക്കുന്നയാളിന് శిలువ వేసే అటువంటి వ్యక్తిని ముందుగా ఏం చేస్తారు? ഡോക്ടർ വന്ന് ചെക്ക് ചെയ്യും. డాక్టర్ వచ్చి చెక్ చేస్తాడు, పరీక్షిస్తాడు അദ്ദേഹത്തെ എങ്ങനെയാണ് ക്രൂശിക്കേണ്ടത്, అది ఆ వ్యక్తిని ఏ విధముగా సిలువ వేయాలి అని. നമ്മളൊക്കെ പടത്തിൽ കാണുന്നത് പോലെ మనము ఆ యొక్క పటములో చూసిన విధంగానే ഇവിടെയല്ല ആണി അടിക്കുന്നത്. ఇక్కడ కాదు ఆ యొక్క మేకు కొట్టేది. അങ്ങനെ ആണി അടിച്ചാൽ ఒకవేళ ఇక్కడే గనక మేకు కొట్టినట్లయితే ശരീരഭാരം കൊണ്ട് ఈ యొక్క దేహము బరువు అవుటను బట్టి ഇവിടെ നിന്ന് కై പറഞ്ഞു പോകും. ఇక్కడ నుండి ఆ చెయ్యి చీలిపోయే విధంగా ఉంటది. ഡോക്ടർ വന്ന് డాక్టర్ వచ్చి ഈ മണിബന്ധം എന്ന മലയാളത്തിൽ പറയും റിസ്റ്റ്, ఈ మనుబంధం అంటే ఈ యొక్క గిరకల దగ్గర అని అర్థము. మోచేతి దగ్గర, ఇక్కడ రెస్ట్ దగ్గర, ఈ గిరక ఇక్కడ, അവിടെയാണ് ആണി കൊണ്ടടിക്കുന്നത്. ఇక్కడ ఆ యొక్క మేకు కొట్టటము జరుగుతది. ചതുര സ്ക്വയർ രീതിയിലുള്ള ആണി. అది ఎలాంటిదంటే ఆ స్క్వేర్ టైప్ లో ఉన్నటువంటిది అయి ఉన్నది ఆ మేకు. അതിന്റെ അറ്റം ഷാർപ്പണായിരിക്കും. దాని యొక్క మొల చూసినట్లయితే చాలా షార్ప్ గా ఉంటది. നല്ല നീളമുള്ള ആണി വെച്ച് അടിക്കും. చాలా పొడవైనటువంటి శీలతో కొట్టడం జరుగుతది. എന്തിനാണ് അങ്ങനെ അടിക്കുന്നതെന്ന് ചോദിച്ചാൽ, ఎందుకని అలాగూ కొడతారు అని అడిగితే, ആ ശിക്ഷാ നടപടി നടന്നുകൊണ്ടിരിക്കുമ്പോൾ ఆ శిక్షా విధి జరుగుతూ ఉన్నప్పుడు കയ്യേൽ ആണി അടിച്ചിട്ട് ఈ యొక్క చేతిలో మేకులు కొట్టి അതൊന്ന് തിരിക്കുമ്പോൾ దాన్ని ఇలా తిప్పినప్పుడు ഞരമ്പ് പൊട്ടി ബ്ലഡ് പുറത്തേക്ക് പോകും. నరములన్నీ చితికిపోయి నరాల్లో రక్తం అంతా బయటికి కారిపోతది. അങ്ങനെ ആ മനുഷ്യനെ ക്രൂശിച്ച ശേഷം అలా ఆ మనుష్యుడిని సిలువ వేసిన తరువాత ഒരു കുഴിയിലേക്ക് ആ കുരിശ് നാട്ടും. ఒక గుంటలోనికి ఆ సిలువను నాటుతారు. അങ്ങനെ നാട്ടി ആ മനുഷ്യനെ ഉയർത്തുമ്പോൾ అలా ఆ నాటి ఆ మనిషిని అలా వేలాడి తీసినప్పుడు ശ്വാസോച്ഛ്വാസം ചെയ്യാൻ കഴിയാതെ ఆ శ్వాస కూడా తీసుకోలేనటువంటి రీతిగా ఉండిపోతాడు. ആ മനുഷ്യന്റെ ശരീരത്തിൽ കാർബൺ ഡൈ ഓക്സൈഡ് നിറയും. ఆ యొక్క దేహం అంతటా
అంతట్లోని కూడా కార్బన్ డైఆక్సైడ్ తో నింపబడి ఉంటది. എത്ര വെളുത്തു തുടുത്തിരുന്നയാളാണെങ്കിലും ఎంత శక్తి బలం కలిగిన వ్యక్తి అయినా సరే കുറെ സമയം കഴിയുമ്പോൾ కొంత సమయము గడిచిన తరువాత ഈ ശരീരം കറത്തിരുളാൻ തുടങ്ങും. ఈ యొక్క శరీరం అంతా కూడా ఇదైపోవటం జరుగుతూ ఉంటది. ഈ മനുഷ്യന്റെ ശരീരം കറുത്തിരുണ്ട് കഴിഞ്ഞ് ఈ యొక్క దేహం అంతా కూడా అలా క్షీణించి పోయిన తరువాత രാത്രിയിലെ മഞ്ഞ് കൊണ്ട് ഈ ശരീരം ചത്തു വീർക്കാൻ തുടങ്ങും. రాత్రి అంతా కూడా మంచు కురిసి ఈ దేహం అంతా కూడా చనిపోవటం ప్రారంభమవుతుంది. പകലിലെ ചൂട് കൊണ്ട് ശരീരം ഉരുകാൻ ఈ തുടങ്ങും. యొక్క పగటి కాలము ఆ వెండను బట్టి అదంతా కూడా ఎండిపోయే స్థితిలో ఉండటం జరుగుతుంది. 7 ദിവസം വരെ മരിക്കാതെ കിടന്ന ആളുകളെ പറ്റി ചരിത്രം പറയുന്നുണ്ട്. 7 దినములు మరణించకుండా ఉన్నటువంటి వ్యక్తిని గురించి చరిత్ర ఈ విధంగా సెలవిస్తుంది. റോമൻ ഭരണകൂടമാണ് రోమా పాలన చేసే కాలమై ఉన్నది. అది ക്രൂശീകരണം നടപ്പിലാക്കിയത്. అదొక సిలువను వేసే శిక్ష ఎక్కడి నుండి వచ్చిందంటే రోమా కాలఘట్టం నుండి వచ్చింది. ഇങ്ങനെ ഒരാളെ വഴിയരികിൽ തൂക്കി നിർത്തിയാൽ ఇలా ఒక మార్గం మధ్యలో ఒక వ్యక్తిని సిలువ వేసినట్లయితే കുറ്റം ചെയ്യുന്നവർ അടുത്തൊരു 6 മാസത്തേക്ക് മിണ്ടാതെ ഇരിക്കും. తప్పు చేసేటువంటి వారు 6 నెలలు కూడా ఏ తప్పు చేయకుండా మౌనంగా ఉండిపోతారు. അവർക്ക് ഭയമുണ്ടാകും. వాళ్ళకి భయం అనేటువంటిది ఉంటది. ദേശത്ത് സമാധാനമുണ്ടാകും. ఆ యొక్క ప్రదేశం అంతట్లో కూడా సమాధానంగా ఉండిపోతది. ഇങ്ങനെ യേശുവിന്റെ കാലത്ത് ക്രൂശീകരണം നിലവിൽ വന്നിരുന്നു. ఇలా యేసు ప్రభు వారి యొక్క కాలఘట్టములో సిలువ శిక్ష అనేటువంటిది రావటం జరిగినది. യേശുവിന്റെ ക്രൂശീകരണം ഇതിലും కఠోరമായിരുന്നു. యేసు ప్రభు వారి యొక్క సిలువ శిక్ష అనేటువంటిది చాలా కఠినమైనటువంటిది ఉన్నది. 5 കോടതിയിൽ യേശുവിനെ മാറി മാറി വിസ്തരിച്ചു. 5 న్యాయస్థానాల దగ్గరికి యేసయ్యని తీసుకెళ్లి ఆ యొక్క అడగటం జరిగింది ప్రశ్నలు. പീലാത്തോസ് യേശുവിനെ വെറുതെ വിടുവാൻ ആഗ്രഹിച്ചു. పిలాతు యేసుని ఉచితముగానే వదిలేయాలని ఆశపడ్డాడు. എന്നാൽ కానీ പുരുഷാരം നിർബന്ധിച്ചതുകൊണ്ട് అక్కడున్న జన సమూహము ఒత్తిడి చేయుటను బట్టి ഒടുവിലായി ഒരു ചോദ്യം ചോദിച്ചു. చివరిగా ఒక ప్రశ్న అడిగాడు. നീ രാജാവാണോ? నీవు రాజువా అని అడిగాడు. അതിന്റെ ఉత్తరం രാജാവല്ലെന്ന് പറഞ്ഞിരുന്നെങ്കിൽ, దానికి ఉన్నటువంటి సమాధానం రాజును కాదు అని చెప్పినట్లయితే ഒരു പക്ഷേ യേശുവിന് വെറുതെ പോകാമായിരുന്നു. ఒకవేళ యేసయ్య వ్యర్థంగా విడిచిపెట్టొచ్చు. അങ്ങനെ యేసు വെറുതെ പോയിരുന്നെങ്കിൽ, ఒకవేళ ఆ విధంగా యేసయ్య శిక్ష పడకుండా వెళ్ళిపోయినట్లయితే നമ്മുടെ രക്ഷ സാധ്യമാകയില്ല. మనకి రక్షణ అనేటువంటిది సాధ్యము కానే కాదు. യേശു ആ കുറ്റം ഏറ്റെടുത്തു. యేసయ్య ఆ తప్పును తన మీద మోపుకున్నాడు. യേശുവിനെ കുറിച്ച് പല കുറ്റങ്ങൾ ആരോപിച്ചു. యేసయ్య గురించి అనేక తప్పులు మోపారు. ആളുകൾ വന്ന് ചോദിച്ചു, ప్రజలు వచ్చి అడుగుతున్నారు, ഇവനെ നീ ക്രൂശിക്കുന്നില്ലേ? ఈయన నువ్వు సిలువ వేయట్లేదా? പീലാത്തോസ് പറഞ്ഞു, పిలాతు అంటున్నాడు, നമ്മുടെ ഉത്സവ സമയത്ത് మన పండుగ సమయములో ഒരാളെ സ്വതന്ത്രമായി വിടുമല്ലോ, ఒక వ్యక్తిని స్వతంత్రంగా విడిచిపెట్టొచ్చుగా, విడుదల చేయొచ్చు కదా. ഇവനെ ഞാൻ വെറുതെ വിടാൻ തീരുമാനിച്ചിരിക്കുന്നു. ఇతన్ని నేను ఉచితంగా విడుదల చేయాలని చూస్తున్నానన్నాడు. ഉടനെ ആളുകൾ പറയുകയാണ്, వెంటనే ఆ ప్రజలంతా అంటున్నారు, ഈ നസ്രായനെ ഞങ്ങൾക്ക് വേണ്ട, ఈ నజరేయుడైన వాడు మాకొద్దు, ഞങ്ങൾക്ക് ബറബാസിനെ മതി. మాకు బరబ్బా కావాలి అంటూ ఉన్నారు. അവർ യേശുവിനെ ചാട്ടവാറ് കൊണ്ട് അടിക്കാൻ തീരുമാനിച്ചു. వాళ్ళు యేసుని కొరడాలతో కొట్టడానికి సిద్ధమయ్యారు. ഗബദ എന്ന സ്ഥലത്ത്, గబదయ అనేటువంటి స్థలములో, അല്പം ഉയർന്ന ഒരു സ്ഥലത്തേക്ക് కొంచెం ఎత్తైనటువంటి స్థలములోనికి കൈകൾ രണ്ടും വലിഞ്ഞു കെട്ടി 2 చేతులు కూడా కట్టేసి ശരീരത്തെ വളച്ചു നിർത്തി ఆ దేహమునంతా కూడా కట్టివేసేసి 2 പടയാളികൾ അപ്പുറവും ഇപ്പുറവും നിന്ന് అటొక సైనికుడు ఇటొక సైనికుడు నిలబడి യേശുവിന്റെ ശരീരം അടിച്ചു തകർത്തു. యేసయ్య దేహమును కొరడాలతో కొట్టటము జరిగింది. 40-ൽ 1 കുറച്ചു 39 അടി. 40లో 1 తక్కువ చేస్తే 39 కొరడా దెబ్బలు కొట్టడం జరిగింది. യേശുവിന്റെ ശരീരത്തെ അടിച്ചു. యేసయ్య దేహం మీద కొట్టడం జరిగింది. മാംസ കഷ്ണങ്ങൾ പറഞ്ഞു വരാൻ തുടങ്ങി. మాంసపు ముద్దలు ఆ కొరడాలతో బయటికి రావటం జరిగింది. രക്തം ശരീരത്തിൽ നിന്ന് ഒഴുകാൻ തുടങ്ങി. ఆ దేహంలోని రక్తం అంతా కారుట ప్రారంభమైంది. ചില മിനിറ്റുകൾ കഴിഞ്ഞ്, కొన్ని నిమిషాలు గడిచిన తరువాత യേശുവിനെ ശക്തിയേറിയ ഭാരമേറിയ മരക്കുരിശ് തോളയിലേക്ക് കൊടുത്തു. యేసయ్యకి మోయలేని భారమైనటువంటి ఒక సిలువను తన భుజం మీద మోపారు. അതും ചുമന്നുകൊണ്ട് ഗോൽഗോത്തയിലേക്ക് దాన్ని మోసుకుంటూ గోల్గొత్తాకి వెళుతున్నాడు. ആ ക്രൂശിനെ ചുമന്നുകൊണ്ട് യേശു ఆ ഗോൽഗോത്തയിലേക്ക് సిలువను మోసుకుంటూ గోల్గొత్తాకి వెళుతున్నాడు. യേശുവിനെ 2 കള്ളന്മാരുടെ നടുവിൽ ക്രൂശിച്ചു. ఈ యేసయ్యని 2 దొంగల మధ్య సిలువ వేయటం జరిగింది. ആ ക്രൂശിൽ കടന്നപ്പോൾ ആളുകൾ അവനെ പരിഹസിച്ചു. ఆ యొక్క సిలువ వేసేటప్పుడు ప్రజలు ఆయనని
ఆయనని పరిహాసం చేశారు. റോമൻ ഗവൺമെന്റിൽ ആ രാജ്യത്ത്, ఆ రోమా గవర్నమెంట్ ఆ యొక్క దేశములో അവിടെ ഒരു സംസ്കാരം, ഒരു ചിന്ത നിലവിലുണ്ട്. ఒక సంస్కారము లేదా ఒక చింత ఆలోచన వారి మధ్యలో ఉన్నది. ഒരാള് ക്രൂശിക്കപ്പെടുകയാണെങ്കിൽ ఒక వ్యక్తి సిలువ వెయ్యాలి అంటే അവൻ ശപിക്കപ്പെട്ടവനാണ്. వాడు శపింపబడినాడు మాత్రమే. അവൻ ശപിക്കപ്പെട്ടവനാണ്. వాడు శపించబడినటువంటి వాడు మాత్రమే. അതുകൊണ്ട് അവർ നിയമമുണ്ടാക്കി. వారు ఆ కారణం బట్టి ఒక నియమాన్ని తీసుకొని వచ్చారు. ഒരു കാരണവശാലും ఒక కారణము చేత ഇങ്ങനെ ക്രൂശിക്കപ്പെടുന്ന ഒരാളുടെ ശരീരം ഭൂമിയിൽ അടക്കം ചെയ്യുകയില്ല. ఇలా సిలువ వేయబడేటువంటి వ్యక్తి యొక్క శవాన్ని భూమిలో పాతి పెట్టడానికి వీల్లేదు. കാരണം എന്താണ്? కారణం ఏమిటి? അവർ വിശ്വസിച്ചിരുന്നു వారు నమ్మి ఉన్నారు ഭൂമി എന്നതൊരു ദേവിയാണ്. భూమి అనేటువంటిది ఒక దైవము అని. ഈ ശവം കൊണ്ടുവന്ന് അത് അശുദ്ധമാക്കാൻ അവർ ആഗ്രഹിച്ചിരുന്നില്ല. ఈ యొక్క శవమును భూమిలో పెట్టి దీన్ని అపరిశుద్ధపరచడం వారికి ఇష్టము లేక ഈ ശവം തീയിൽ കത്തിക്കത്തുമില്ല. ఈ యొక్క దేహమును అగ్నిలో కూడా కాల్చరు, మంటలో. കാരണം അഗ്നിയും അവരുടെ ദേവനാണ്. కారణం ఏమిటంటే ఆ అగ్ని లేదా ఆ మంట కూడా వాళ్ళ దేవుడై ఉన్నాడు. സമുദ്രത്തിൽ ഒഴുക്കത്തുമില്ല. సముద్రంలో కూడా పడవేయరు. കാരണം ഇവൻ ശപിക്കപ്പെട്ടവനാണ്. కారణం ఏమిటంటే ఇతడు శపించబడిన వాడు. സമുദ്രത്തിൽ ഇട്ടാൽ സമുദ്രത്തിന്റെ ദേവൻ കോപിക്കും. ఒకవేళ సముద్రంలో వేస్తే సముద్ర దేవుడు కోపపడతాడు. പിന്നെ ക്രൂശിക്കപ്പെടുന്നവരുടെ അവസ്ഥ എന്താണ്? మరి సిలువ వేయబడినటువంటి వాడి యొక్క పరిస్థితి ఏమిటి? പകലത്തെ ചൂടുകൊണ്ട്, ఆ పగటి కాలం ఎండకి, രാത്രിയിലെ മഞ്ഞുകൊണ്ട് రాత్రి కాలం మంచుతో ഈ ശരീരം അഴുകാൻ തുടങ്ങും. ఈ యొక్క శరీరం అంతా క్షీణించి పోవటం జరుగుతూ ఉంటది. കഴുകന്മാരും കാക്കകളും വന്ന് కాకులు రాబందులు వచ్చి ശരീരം കൊത്തിപ്പറിക്കും. ఆ యొక్క దేహమును చీల్చుకొని పోతుంటవి. വയറുകൾ കൊത്തിപ്പറിക്കും. ఆ పొట్టను కూడా చీల్చుకోవటం జరుగుతుంది. അവിടെ നിന്ന് താഴെ അടർന്നു വീഴുന്ന മാംസങ്ങൾ, అక్కడ నుండి కింద పడే మాంసపు ముద్దలని, ചെറുകുടലും വൻകുടലും, ఈ కింద ఉన్నటువంటి ఆ యొక్క పురుగులు, అవి పక్షులు వచ్చి, കുറുക്കന്മാരും മറ്റു മൃഗങ്ങളും വന്ന് ഭക്ഷിക്കും. పురుగులు, కుక్కలు అవి వచ్చి తినివేయటం జరుగుతుంది. ഇതാണ് ക്രൂശിക്കപ്പെടുന്നവന്റെ അവസ്ഥ. ఇదే సిలువ వేయబడేటువంటి ఒక వ్యక్తి యొక్క అవస్థా స్థితి. ഇങ്ങനെ ഒരാൾ, ఇలా ఒక వ్యక్తి, ഒരാളുടെ കുടുംബത്തിൽ ఒక వ్యక్తి యొక్క కుటుంబములో ക്രൂശിക്കപ്പെട്ടാൽ సిలువ వేయబడినట్లయితే ഒരിക്കലും ആ വീട്ടുകാർ പരസ്യമായി പറയില്ല. ఒక వ్యక్తికి కూడా ఆ కుటుంబం వాళ్ళు మంచోళ్ళు అని చెప్పరు. കാരണം അവൻ ക്രൂശിക്കപ്പെട്ടെന്ന് കേട്ടാൽ, కారణం ఏమిటంటే అతడు సిలువ వేయబడ్డాడని విని ആ കുടുംബത്തിന് അത് പോരായ്മയാണ്. ఆ యొక్క కుటుంబానికి అదొక పోరాటంగా ఉండిపోతది. ആ കുടുംബത്തിന് അത് ഷെയിമാണ്. ఆ కుటుంబానికి అది సిగ్గుగా ఉండిపోతది. അപ്പോഴാണ് అప్పుడు പൗലോസ് എന്ന് പറയുന്ന ഒരു കോടീശ്വരൻ, పౌలు అనేటువంటి ఒక ధనవంతుడు യേശുവിനെ കണ്ടുമുട്ടി. యేసయ్యను కనుగొన్నాడు. അവൻ യേശുവിനെ പ്രസംഗിക്കാൻ തുടങ്ങി. యేసయ్యను ప్రసంగించడం ప్రారంభించాడు. അവൻ പ്രസംഗിച്ച് ఆయన ప్రసంగించి കൊരിന്തിയിൽ വന്ന് പറയുകയാണ്, కొరింథీలోనికి వచ్చి చెబుతున్నాడు, ഞങ്ങൾക്ക് പ്രസംഗിക്കാൻ വേറെ ആരുമില്ല, మాకు ప్రసంగించడానికి వేరే ఎవ్వరూ లేరు, ഒരേ ഒരാളേ ഉള്ളൂ, ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు, അവൻ ക്രൂശിക്കപ്പെട്ട ക്രിസ്തുവാണ്. ఆయన సిలువ వేయబడినటువంటి క్రీస్తు. చప్పట్లు కొట్ట తెలుసుకుంటే మంచిగా కొట్టాలి. ക്രൂശിക്കപ്പെട്ട ക്രിസ്തു, సిలువ వేయబడినటువంటి క్రీస్తు. ഇത് നിങ്ങൾക്ക് ശാപമായിരിക്കാം, ఇది మీకు శాపముగా ఉండి ఉండొచ్చు, എന്നാൽ അവൻ ഞങ്ങളുടെ ശാപത്തെ മാറ്റി. కానీ ఆయన మా శాపమును తొలగించాడు. ഇത് നിങ്ങൾക്ക് നാശമായിരിക്കാം, ఇది మీకు నాశనంగా అనిపించొచ్చు, എന്നാൽ അവൻ ഞങ്ങളുടെ നാശത്തെ മാറ്റി. కానీ మా నాశనాన్ని ఆయన తొలగించాడు. ഇന്ന് രാത്രിയിലും ఈ రోజు రాత్రి കൊമ്മല്ലൂര് ദേശമേ, కొమ్మలూరు దేశమా, ക്രൂശിക്കപ്പെട്ട യേശുവിനെ సిలువ వేయబడిన యేసుని ഈ രാത്രി ഞങ്ങൾ ഉയർത്തുന്നു. ఈ రాత్రి మేము హెచ్చించుచున్నాము. അവൻ ശാപത്തെ മാറ്റൂ, ఆయన శాపాన్ని తొలగిస్తాడు, രോഗത്തെ മാറ്റൂ, రోగాన్ని తొలగిస్తాడు, നിന്റെ ദേശത്തിന് സമാധാനം തരും. ఈ ప్రదేశంలో సమాధానాన్ని తీసుకొని അത് వస్తాడు. വിശ്വസിക്കുന്നവർ രണ്ട് കരങ്ങളും അടിച്ച് കർത്താവിനെ നന്ദി అది പറഞ്ഞു. నమ్మేటువంటి వారు బిగ్గరగా చప్పట్లు కొడుతూ దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదా. అందరూ బిగ్గరగా చప్పట్లు ഈ కొడుతూ ഗ്രൗണ്ടിനകത്ത് ദൈവത്തിന്റെ ശക്തി ఈ വ്യാപരിക്കുകയാണ്. గ్రౌండ్ లో దేవుని శక్తి వ్యాప్తి చెందుతున్నది. ഓരോ കുഞ്ഞുങ്ങളുടെ മേലേക്കും, ఒక్కొక్క పిల్లల మీదకి, ഓരോ സഹോദരിമാരുടെ മേലേക്കും, ఒక్కొక్క సహోదరుల మీదకి, ഓരോ സഹോദരന്മാരുടെ മേലേക്കും ఒక్కొక్క సహోదరుల మీదకి ഈ രാത്രി ക്രൂശിന്റെ ശക്തി വ്യാപരിക്കുമോ? ఈ రాత్రి ఈ సిలువ శక్తి బయలుపడుచున్నది. ശാപങ്ങൾ പൊട്ടിമാറട്ടെ, శాపములు తొలగిపోవును గాక, മരണങ്ങൾ വഴിമാറട്ടെ, మరణములు తొలగిపోవును గాక, രോഗബന്ധനങ്ങൾ അഴിയട്ടെ. రోగ బంధకములు తెగిపోవును గాక. ഹല്ലേലൂയ. హల్లెలూయా. ക്രൂശിക്കപ്പെട്ട ക്രിസ്തു
సిలువ వేయబడిన క్రీస్తు. ക്രൂശിക്കപ്പെട്ട ക്രിസ്തു. సిలువ వేయబడిన క్రీస్తు. యేసు ക്രൂശിക്കപ്പെട്ടപ്പോൾ എന്ത് സംഭവിച്ചു? యేసయ్య సిలువ వేయబడినప్పుడు ఏం జరిగింది? റോമാലേഖനം 3:25 പറയുന്നു. రోమీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 25వ వచనము సెలవిస్తుంది. നമ്മുടെ പാപത്തിന് പരിഹാരം വരുത്തുവാൻ, మన పాపమునకు పరిహారం ఇవ్వుట కొరకు അവൻ നമുക്ക് പ്രായച്ചിത്തമായി മാറി. ఆయన మనకి ప్రాయశ్చిత్తముగా అయ్యాడు. ഈ രാത്രിയിലും ఈ రోజు రాత్రి എത്ര വലിയ പാപമാണെങ്കിലും ఎంత పెద్ద గొప్ప పాపమైనా సరే ആ ക്രൂശിലേക്ക് നോക്കി ఆ సిలువ వైపు చూసి യേശുവേ എന്ന് വിളിച്ചാൽ యేసయ్యా అని పిలిచి നിന്റെ പാപത്തെ അവൻ నీ മാറ്റുകയാണ്. పాపమును ఆయన తొలగిస్తాడు. പാപത്തെ മാറ്റുക മാത്രമല്ല, పాపమును తొలగించడం మాత్రమే కాదు, അവൻ നിന്നെ നീതീകരിക്കുകയാണ്. ఆయన నిన్ను నీతిమంతుడిగా చేస్తాడు. ഹല്ലേലൂയ. హల్లెలూయా. ബൈബിൾ പറയുന്നു, బైబిల్ సెలవిస్తుంది ക്രൂശ് ശാപത്തിന്റെ നിഴലാണ്. ఈ యొక్క సిలువ అనేటువంటిది శాపానికి సాదృశ్యమై ఉన్నది. കൊമ്മല്ലൂർ ദേശമേ, గుమ్మలూరు ప్రదేశమా, കുടുംബമേ, ఓ కుటుంబమా, സഹോദരങ്ങളെ, ఓ సహోదరులారా, പിതാക്കന്മാരുടെ കാലം തൊട്ട് ఓ పితరుల కాలం మొదలుకొని നിന്റെ വീട് ശാപത്തിന്റെ കീഴിലാണോ? నీ యొక్క కుటుంబం శాపము కింద ఉండిపోయిందా? നീ ഒത്തിരി മന്ത്രങ്ങൾ ചെയ്തു കാണും, నీవు అనేక మంత్రాలు చేసి ఉండొచ్చు, ഒത്തിരി ജപങ്ങളും പ്രാർത്ഥനകളും നടത്തി കാണും. అనేక పూజలు జపాలు చేసి ఉండొచ్చు. എന്നാൽ ഇതുവരെയും അതിനൊരു മാറ്റമില്ലേ? ఒకవేళ ఇంతవరకు ఎటువంటి మార్పు లేదా? ഈ യോഗങ്ങളിൽ ഒരു സന്തോഷ വാർത്ത നിങ്ങളോട് പറയുന്നു. ఈ యొక్క పండుగల్లో లేదా ఈ సభల్లో ఒక సంతోషకరమైన వార్త మీకు చెబుతున్నాను. നിനക്ക് വേണ്ടി യേശു ക്രൂശിൽ ശാപമായി മാറി. నీ కొరకు యేసయ్య సిలువలో శాపగ్రాహిగా మార్చబడ్డాడు. നിന്റെ ഭവനത്തിനകത്ത് കൂടെ കൂടെ ഉണ്ടാകുന്ന ദുർമരണങ്ങൾ, నీ యొక్క కుటుంబంలో వెంట వెంటనే జరుగుతున్నటువంటి ఆ మరణాలు, അപ്പന്മാർക്കുണ്ടായ രോഗം തലമുറകളിലേക്ക് കൈമാറുന്നത്, పితరులకున్నటువంటి ఆ రోగములు పిల్లలకి వచ్చేటువంటి స్థితి, പഠനവും ഭാവിയും നന്നാകാതിരിക്കുന്നത്, ఓ చదువులు కానీ ఉద్యోగాలు కానీ మంచిగా లేకుండా ఉన్నటువంటి స్థితి, വിദ്യാഭ്യാസം ഉണ്ടായിട്ടും ഉയരാൻ കഴിയാത്തത്, విద్యాభ్యాసం మంచిగా ఉన్నా కూడా ఎదుగుదల లేనటువంటి స్థితి, രാത്രികളിൽ ഉറങ്ങാൻ കഴിയാത്തത്, ఒకవేళ రాత్రి నిద్ర లేనటువంటి స్థితి, കൂടെ കൂടെ ഗർഭം നടന്നിട്ടത് നാശമായി പോകുന്നത്, గర్భమును ధరించి వెంటనే అబార్షన్ అయిపోయేటువంటి స్థితులు, ഇതെല്ലാം ശാപത്തിന്റെ നിഴലാണ്. ఇదంతా కూడా ఒక శాపానికి సాదృశ్యమై ఉన్నవి. ഈ രാത്രി ശാപത്തെ വിവരിക്കാനല്ല ഞാൻ വന്നത്. ఈ రాత్రి శాపమును గురించి వివరించడానికి నేను రాలేదు. ശാപത്തിന് ഒരു പ്രതിപതി ഉണ്ട് എന്ന് പറയാനാണ്. ఈ శాపానికి కూడా ఒక మార్గం ఉందని చెప్పడానికి వచ్చాను. അത് മറ്റൊന്നുമല്ല, అది మరి వేరేమీ కాదు. ക്രൂശിക്കപ്പെട്ട ക്രിസ്തു, సిలువ వేయబడిన క్రీస్తు, അവൻ ശാപത്തെ ఆయన മാറ്റുന്നവനാണ്. శాపమును తొలగించువాడు. ഒരുപക്ഷെ നീ ഏറ്റവും മുമ്പിലിരിക്കുന്ന ആളായിരിക്കാം, ఒకవేళ నువ్వు అందరికంటే ముందు కూర్చున్న వ్యక్తి కావచ్చు, ഏറ്റവും പുറകിലിരിക്കുന്ന ആളായിരിക്കാം, అందరికంటే వెనకాల కూర్చున్న వ్యక్తి ഈ కావచ్చు, ശബ്ദ സീമയിൽ എവിടെങ്കിലും ഇരുന്ന് ఈ കേൾക്കുന്നയാളായിരിക്കും. శబ్ద యంత్రం ద్వారా ఎక్కడున్నాయని వింటున్నా ആ సరే, ഇരിക്കുന്ന ഇരിപ്പിൽ ఆ కూర్చున్న స్థలములో രണ്ട് കൈകളും ഉയർത്തി, ఈ రెండు చేతులు పైకెత్తి, യേശുവേ, యేసయ్యా, നീ എന്റെ ശാപത്തിന് വേണ്ടി മരിച്ചു എന്ന് വിശ്വസിച്ചാൽ, నీవు నా శాపము కొరకు మరణించావయ్యా నువ్వు నమ్మితే, ഈ രാത്രിയിൽ ഇപ്പോൾ തന്നെ ఈ రాత్రి ఇప్పుడే നിന്റെ ശാപങ്ങൾ അഴിഞ്ഞു నీ മാറുകയാണ്. యొక్క శాపములు తొలగిపోబోతున్నవి. വിശ്വസിക്കുന്നവർ തലയ്ക്ക് മുകളിൽ രണ്ട് കരങ്ങളും അടിച്ചാമേൻ എന്ന് പറഞ്ഞു. నమ్మినటువంటి వారు చప్పట్లు కొడుతూ తల పైగా ఆమేన్ అని చెబుదాం. తల పైగా చప్పట్లు కొడుతూ ജീസസ്, యేసయ్యా, ജീസസ്. యేసయ్యా. 2 മാസങ്ങൾക്ക് പുറകിൽ 2 నెలల క్రితము എന്റെ സഭയിൽ మా సంఘములో സാജു എന്ന് പറയുന്ന ഒരു ഡോക്ടർ വന്നു. సాజు అనేటువంటి ఒక డాక్టర్ గారు వచ్చారు. അദ്ദേഹത്തിന്റെ കുടുംബം തകർന്ന് നശിച്ചു പോയതായിരുന്നു. అతని యొక్క కుటుంబము చాలా కృంగిపోయి నాశనమయ్యేదై ఉన్నది. അപ്പന്റെ അപ്പന് వాళ్ళ తండ్రి యొక్క తండ్రి പെട്ടെന്ന് ഭ്രാന്ത് വന്നു. వెంటనే పిచ్చోడైపోయాడు. సడన్ గా ഭയങ്കരമായി വയലന്റ് ആയി. చాలా గొడవగా శబ్దాలు చేసేస్తున్నాడు. ചങ്ങലക്കിട്ട് വാതിലിനോട് ചേർത്ത് കെട്ടി వాళ్ళందరూ సంఖ్యలతో కట్టేసి ద్వారముల లోపలేసి పడేశారు ఆయన్ని. അതൊന്ന് ശാന്തമാകുമെന്ന് വിചാരിച്ചിരിക്കുമ്പോൾ ఓ ఎప్పుడు ఇంకా శాంతమైద్ది ప్రశాంతంగా ఉంటది అనుకుని ఉన్నప్పుడు ആ മനുഷ്യന്റെ അപ്പന് ഭ്രാന്തായി. ఆ మనుషుడి యొక్క తండ్రి కూడా పిచ్చోడైపోయాడు.
ആ അപ്പനെ നോക്കി നോക്കി മക്കളിരിക്കുമ്പോൾ ఆ తండ్రిని చూస్తూ చూస్తూ పిల్లలు ఉన్నప్పుడు വല്യപ്പന് ഭ്രാന്ത്, ఆ తాత చూస్తేనేమో അപ്പന് పిచ్చోడయ్యాడు, ഭ്രാന്ത്. తండ్రి కూడా పిచ్చోడయ్యాడు. ഇപ്പോൾ ఈ మనుషന്റെ సహోదരനും బోధం പോകുന്നു. ఈ యొక్క మనుషుడి యొక్క సహోదరుడికి కూడా మతి స్థిమితం లేకుండా ഒരു పోతుంది. വീട്ടിൽ 3 ഭ്രാന്തന്മാർ. ఒక ఇంటిలో 3 పిచ్చోళ్ళుగా మారారు. അവരെ നോക്കി നാട്ടുകാര് പരിഹസിച്ചു. వాళ్ళని చూసి ఆ గ్రామస్తులందరూ హేళన చేశారు. ഇത് ഭ്രാന്തന്മാരുടെ വീടാണ്. ఇది పిచ్చోళ్ళ గృహము అని. ഒറ്റ വീട്ടുകാർ അവരെ തിരക്കുന്നില്ല. ఒక్క ఇంటి వారు కూడా వారిని దర్శించటం లేదు. ഒരു ബന്ധുക്കാരും അവരെ അന്വേഷിക്കുന്നില്ല. ఒక బంధువులు కూడా వారి గురించి తెలుసుకోవట్లేదు. എല്ലാവരാലും തള്ളപ്പെട്ടു. వాళ్ళందరూ కూడా అలా భారముతో ఉండిపోయారు. ഈ മനുഷ്യന്റെ അമ്മ, ఈ యొక్క మనుషుడి యొక్క తల్లి ഇത് നിമിത്തം പ്രഷർ വന്ന് മാനസിക നില തെറ്റി ആരോടും മിണ്ടാറില്ല, ചിരിക്കാറില്ല. దీనిని బట్టి వాళ్ళ తల్లి మానసిక రోగం వచ్చేసి ఎవరితో మాట్లాడటం లేదు, నవ్వటం లేదు, ఏం చెయ్యటం లేదు. Praise the Lord. Praise the Lord. അങ്ങനെ ഇരിക്കുന്ന ഒരു സമയത്ത് అలా కూర్చున్న ఒక సమయములో തൊട്ടടുത്ത് താമസിച്ച ഒരു സഹോദരി పక్కెమ్మట ఉన్నటువంటి ఒక సహోదరి ഈ മാതാവിനോട് പറഞ്ഞു, ఈ తల్లితో చెప్పింది, ഒരു പ്രാർത്ഥനയുണ്ട്, ఒక ప్రార్థన ఉన్నది, ഒന്ന് വന്ന് നോക്കുക. ఒకసారి వచ్చి చూడు. അവർക്ക് പോകാൻ മനസ്സിലായിരുന്നു. వాళ్ళకి వెళ్ళటానికి మనసు లేదు. ഒടുവിൽ നിർബന്ധിത്താൽ చివరికి బలవంతము చేత ആ പ്രാർത്ഥനയ്ക്ക് പോയിരുന്നു. ఆ ప్రార్థనకు వెళ్ళి కూర్చోవటం జరిగింది. പ്രസംഗിച്ചതൊന്നും അവർക്ക് മനസ്സിലായില്ല. ప్రసంగం చేసిన వాళ్ళకి ఏం అర్థం కాలేదు. എന്നാൽ ഒരു സെന്റൻസ് కానీ ఒక్క పదము അവർക്ക് മനസ്സിലായി. ఒక్కటి పదము వారికి అర్థమైంది. അതിങ്ങനെയാണ്, అది ఈ విధముగా ఉన్నది, നിന്റെ ബന്ധനങ്ങളെ യേശു അഴിക്കും. నీ యొక్క బంధకాలను యేసయ్య తెంపివేస్తాడు. ഇത് കേൾക്കുകയും ఇది వింటము. ഈ സഹോദരിയുടെ മേൽ ഒരു ദൈവശക്തി ఈ വ്യാപരിച്ചു. యొక్క సహోదరి మీదకి ఒక దేవుని శక్తి దిగి వచ్చింది. അവർ കരയാൻ തുടങ്ങി. ఆమె కన్నీరు కార్చడం ప్రారంభించింది. ഹൃദയത്തിന്റെ ആഴത്തിൽ നിന്ന് സന്തോഷം വെളിപ്പെടാൻ തുടങ്ങി. హృదయంలో నుండి ఒక సంతోషం బయటికి రావటం അവർ ప్రారంభమైంది. പറയുകയാണ്, వారి విధముగా చెబుతున్నారు, 12 വർഷത്തിന് ശേഷം ഞാൻ ഒരു സന്തോഷം അനുഭവിക്കുന്നു. 12 సంవత్సరాల తర్వాత నేను ఒక సంతోషాన్ని అనుభవిస్తున్నాను అని ആ സഭയിലുള്ളവർ പറഞ്ഞു, ఆ సంఘములో ఉన్నవారు చెప్పారు, നീ വീട്ടിൽ ചെന്ന് നിന്റെ ഭർത്താവിനെ വിളിച്ചു കൊണ്ടുവരും. నీవు ఇంటికి వెళ్ళి నీ భర్తను తోడుకొని రా. അന്ന് രാത്രിയിൽ ഭർത്താവിനെ പ്രാർത്ഥനയ്ക്ക് കൊണ്ടുവന്നു. ఆ రోజు రాత్రి తన భర్తను కూడా ప్రార్థనకు తీసుకొచ్చింది. യേശു അവരുടെ ഭ്രാന്തിനെ സൗഖ്യമാക്കി. యేసయ్య వాళ్ళ పిచ్చితనాన్ని తొలగించేసి స్వస్థపరిచాడు. ആ വീട്ടിൽ സന്തോഷം വെളിപ്പെട്ടു. ఆ యొక్క ఇంటిలో సంతోషం బయలుపడింది. ചില വർഷങ്ങൾക്ക് ശേഷം కొన్ని సంవత్సరాల తరువాత ഇവരുടെ സ്ഥിതിയെ യേശു മാറ്റാൻ തുടങ്ങി. వీరి స్థితిని యేసయ్య మార్చటం ప్రారంభించాడు. കേരളത്തിൽ മൂവാറ്റുപുഴ എന്ന് പറയുന്ന സ്ഥലത്ത് ഒരു ചെറിയ ഡെന്റൽ ക്ലിനിക് അവരിട്ടു. కేరళలో మూవాറ്റുగూడ అనేటువంటి ఒక ప్రదేశంలో చిన్న డెంటల్ క్లినిక్ వాళ్ళు ప్రారంభించడం జరిగింది. ദൈവം അതിനെ അനുഗ്രഹിക്കാൻ തുടങ്ങി പാസ്റ്ററെ. దేవుడు దాన్ని దీవించడం ప్రారంభించారయ్యా. അവരുടെ വീട്ടിൽ നിന്ന് ഭ്രാന്തുകൾ മാറാൻ തുടങ്ങി. వాళ్ళ ఇంటిలో నుండి ఆ పిచ్చోల స్థితి తొలగిపోవటం జరిగింది. നിങ്ങൾക്കറിയാമോ, మీకు తెలుసా, ഇന്നവർക്ക് ഓസ്ട്രേലിയയിലും അമേരിക്കയിലും ഇന്ത്യയുടെ വിവിധ സ്ഥലങ്ങളിലും ക്ലിനിക്കുകളുണ്ട്. వాళ్ళకి ఆస్ట్రేలియాలోను అమెరికాలోను భారతదేశంలో అనేక స్థలాల్లో హాస్పిటల్స్ వారికి ఉన్నవి. 4000-ഓളം ജോലിക്കാർ അവരുടെ കീഴിൽ ജോലി ചെയ്യുന്നു. 4000 మంది జనాలు వారి కింద ఉద్యోగం చేస్తున్నారు. ഈ രാത്രി ഗൊമ്മലൂരു ദേശമേ, ఈ రాత్రి గుమ్మలూరు దేశమా, ആരാണ് പറഞ്ഞത് നീ ജയിക്കത്തില്ലെന്ന്? ఎవరు చెబుతున్నారు నువ్వు జయం పొందుకోలేవని? ആരാണ് പറഞ്ഞത് നീ നശിക്കുമെന്ന്? ఎవరు చెబుతున్నారు నువ్వు నాశనం అవుతావని? നിനക്കൊരു സന്തോഷ വാർത്ത. నీకొక సంతోషకరమైన వార్త. നിന്റെ ശാപത്തെ മാറ്റാൻ నీ శాపాన్ని తొలగించడానికి യേശു നമുക്ക് വേണ്ടി ക്രൂശിക്കപ്പെട്ടു. యేసయ్య మన కొరకు సిలువ ഈ వేయబడ్డాడు. രാത്രിയിൽ അത് വിശ്വസിക്കുന്നവർ 2 കരങ്ങളും അടിച്ച് ആമേൻ പറഞ്ഞാട്ടെ. ఈ రాత్రి దానిని నమ్మినటువంటి వారు బిగ్గరగా చప్పట్లు కొడుతూ ఆమేన్ అని చెబుదాం. ഞാൻ കാണുന്നു ശാപങ്ങൾ പൊട്ടിമാറുന്നു. నేను చూస్తున్నాను శాపములు తెగిపోవటము. കുടുംബങ്ങൾ വിടുവിക്കപ്പെടുന്നു. కుటుంబాలు విడిపించబడుతున్నవి. തലമുറകളുടെ വിവാഹം നടക്കാൻ കഴിയാതെ, పిల్లల వివాహం జరగకుండా ఉండి, വിവാഹം നടന്നിട്ട് വിവാഹ ബന്ധങ്ങൾ വേർപെട്ടു പോയവർ, వివాహం అయ్యి కూడా బంధాలు తెగిపోయిన స్థితి, ഒരു കുഞ്ഞിനെ കാണാൻ കഴിയാതെ, ఒక పిల్లను కూడా చూడకుండా കുടുംബത്തിൽ ശാപത്തിന്റെ കീഴിൽ കിടക്കുന്ന ఒకవేళ కుటుంబంలో శాపములో ఉండిపోయారేమో. 40ഓളം കുടുംബങ്ങൾ, 40 కుటుంబాలకు 40 families 40 కుటుంబాలు ഈ രാത്രി അത്ഭുതകരമായി വിടുവിക്കപ്പെടുന്നു. ఈ రాత్రి అద్భుతకరంగా విడిపించబడబోతున్నవి. വിശ്വസിക്കുന്നവരുടെ മേൽ నమ్మినటువంటి వారి మీదకి ఇప్పుడు ദൈവശക്തി വ്യാപരിക്കും. దేవుని శక్తి దిగి వస్తున్నది. ശാപങ്ങൾ വഴിമാറും. శాపములు తొలగిపోతున్నవి. ഇന്നേക്ക് 32 വർഷങ്ങൾക്ക് പുറകിൽ దీనికి 32 సంవత్సరాల క్రితము എന്റെ പിതാവ് ആത്മഹത്യ ചെയ്യുവാനാണ്. పాస్టర్ గారు తండ్రి ఆత్మహత్య
చేసుకోవాలని വിഷം മേടിച്ച് വീട്ടിൽ വെച്ചു. విషము కొనుక్కొని ఇంట్లో పెట్టాడు. എന്റെ 2 സഹോദരിമാർ, ఆ పాస్టర్ గారి 2 సహోదరులు, എന്റെ അമ്മ, ఆ పాస్టర్ గారి తల్లి, 5 പേരടങ്ങുന്ന കുടുംബം ആത്മഹത്യ ചെയ്യാൻ ശ്രമിച്ചു. 5 కలిగినటువంటి కుటుంబం ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధమైపోయారు. സാമ്പത്തിക പ്രതിസന്ധി, ఆర్థిక ఇబ్బందులు, అప్పులు బాధన బట్టి ജീവിക്കാൻ నివర్తిയില്ല. జీవించడానికి ఎటువంటి మార్గం లేదు. ആരും സഹായിക്കാനില്ല. ఎవరు సహాయం చేసేవారు లేరు. ജീവിതമെല്ലാം തകർന്നെന്ന് തോന്നി. జీవితం అంతా అయిపోయిందనే స్థితి వచ్చింది. ആ വിഷം മേടിച്ചു വെച്ച സമയത്ത്, ఆ విషము కొనుక్కున్నటువంటి సమయంలో ഇതുപോലൊരു ദൈവദാസൻ ഞങ്ങളുടെ വീട്ടിലേക്ക് വന്നു. ఇలాంటి ఒక దేవుని సేవకుడు మా ఇంటికి వచ్చాడు. അദ്ദേഹം പറഞ്ഞു, യേശു നിങ്ങളെ വിടുവിക്കും, యేసయ్య మిమ్మల్ని విడిపిస్తాడని చెప్పాడు. യേശു നിങ്ങളെ സഹായിക്കും. యేసయ్య మీకు సహాయం చేస్తాడు. 32 വർഷങ്ങൾക്ക് ശേഷം 32 సంవత్సరాల తరువాత ഗോമല്ലൂർ ദേശത്ത് గొమ్మలూరు దేశములో ആയിരങ്ങളുടെ നടുവിൽ നിന്ന് ഞാൻ വിളിച്ചു പറയുന്നു, వేల మంది జనాంగ మధ్య కేక వేసి చెబుతున్నా, ജീസസ് ഈസ് റിയൽ, యేసే నిజమైన వాడు, ജീസസ് ഈസ് അലൈവ്. యేసయ్య జీవముతో ఉన్నాడు. ഞങ്ങളുടെ പ്രതിസന്ധികളെ യേശു മാറ്റി, మా ప్రతికూల పరిస్థితులు యేసయ్య తొలగించాడు. മരണത്തെ മാറ്റി, మరణమును తొలగించాడు. രോഗങ്ങളെ സൗഖ്യമാക്കി, రోగములను స్వస్థపరిచాడు. 32 വർഷം 32 సంవత్సరాలు ഓരോ ദിവസവും ఒక్కొక్క రోజు അത്ഭുതകരമായി ദൈവം നടത്തി. అద్భుతకరంగా దేవుడు నడిపించాడు. 14-ലധികം രാജ്യങ്ങളിൽ, 14 కంటే ఎక్కువ దేశాలు, ഇന്ത്യയിലെ 24 സംസ്ഥാനങ്ങളിൽ, ఈ భారతదేశంలో 24 రాష్ట్రాలకి, ആയിരങ്ങളുടെ നടുവിൽ వేల మంది జనాంగం మధ్య ഇന്നും ഞാൻ പ്രസംഗിക്കുന്നു. ఈ రోజు నేను ప్రసంగిస్తున్నాను. ഒറ്റ കാര്യം, ఒకే ఒక విషయం, ഒരേ ഒരു കാര്യം, ఒకే ఒక ధైర్యము, ജീസസ് ഈസ് അലൈവ്. యేసయ్య జీవముతో ఉన్నాడు. വിശ്വസിക്കുന്നവർ കരമടിച്ചാമേൻ പറഞ്ഞു. నమ్మినటువంటి వారు చప్పట్లు కొడుతూ ఆమేన్ అని చెబుదాం. ഈ രാത്രിയിൽ ఈ రోజు రాత్రి ചില യൗവനക്കാരുടെ മേൽ പരിശുദ്ധാത്മാവിന്റെ തീ പിടിക്കുന്നു. కొందరు యవనస్తుల మీదకి పరిశుద్ధాత్మ అగ్ని దిగి వస్తున్నది. ചില ചെറുപ്പക്കാരുടെ മേൽ പരിശുദ്ധാത്മാവിന്റെ അഗ്നി പിടിക്കുന്നു. కొందరు యవ్వనుల మీదకి పరిశుద్ధాత్మ అగ్ని దిగి వస్తున్నది. രാജ്യങ്ങളിൽ നീ പോകും, అనేక దేశాలకు నీ వెళ్తావు, ദേശങ്ങളിൽ നീ പോകും, అనేక దేశాలకు నీ వెళ్తావు. നീയും പറയാൻ പോകുകയാണ്, నీవు ఈ విధంగా చెప్పబోతున్నావు, ജീസസ് ഈസ് അലൈവ്. యేసయ్య జీవముతో ఉన్నాడు. ക്രൂശിക്കപ്പെട്ട യേശു, సిలువ వేయబడిన యేసు, അത് ഭയങ്കരമാണ് പാസ്റ്റർ. అది చాలా గొప్ప విషయం పాస్టర్ గారు. എല്ലാം പറയുവാൻ എനിക്ക് നേരമില്ല. అన్ని చెప్పడానికి నాకు సమయం లేదు, ఏమీ లేదు. അടുത്ത 8 മിനിറ്റിൽ ഞാൻ അവസാനിപ്പിക്കും. నేను ఒక 8 నిమిషాల్లో నా సందేశాన్ని ముగిస్తాను. യേശു ക്രൂശിൽ ചെയ്തത് എന്താണെന്ന് കേൾക്കണോ? యేసయ్య సిలువలో చేసిందో ఏమిటో వినాలని ఉన్నదా? ബൈബിൾ പറയുന്നു, బైబిల్ సెలవిస్తుంది, ജീസസ് ടേസ്റ്റ് ദ ഡെത്ത്. അവൻ മരണത്തെ ആസ്വദിച്ചു. ఆయన మరణమును పొంది ఉన్నాడు. ആസ്വദിച്ചു, ടേസ്റ്റ് ചെയ്തു. ఆయన రుచి చూసెను ఆ యొక్క మరణమును. യേശു മരണത്തെ രുചിച്ചു. యేసయ్య ఆ మరణమును రుచి చూశాడు. നിങ്ങൾ രുചിയോടെ ചായ കുടിക്കുന്നവരെ കണ്ടിട്ടുണ്ടോ? మీరు రుచి చూస్తూ చాయ్ తాగే వాళ్ళని చూసారా? ఎవరైనా రుచి చూస్తూ? നിങ്ങൾ രുചിയോടെ ഐസ്ക്രീം കഴിക്കുന്നവരെ കണ്ടിട്ടുണ്ടോ? రుచి చూస్తూ ఐస్ క్రీమ్ తినే వాళ్ళని చూసారా? ഗൊമ്മല്ലൂരുള്ളവര് മിണ്ടുന്നില്ല. గుమ్మలూరులో ఉన్న వాళ్ళు ఏం మాట్లాడలేదు. യേശു സിലുവയിൽ മരണത്തെ ആസ്വദിച്ചു. యేసయ్య మరణమును సిలువలో ఆస్వాదించాడు. അതിന്റെ റിസൾട്ട് എന്താണെന്ന് കേൾക്കുമ്പോ കൈ അടിച്ചു സ്തുതിച്ചോണം. దాని యొక్క ప్రతిఫలం ఏమిటో చూడాలి అనిపిస్తే విన్న తర్వాత చప్పట్లు కొట్టండి. മരണത്തിന്റെ അധികാരിയെ യേശു പരാജയപ്പെടുത്തി. మరణమునకున్న అధికారమును అపజయము చేసేసిండు. He take victory over death. మరణముల మీద ఆయన విజయము పొందాడు. మరణముల మీద హల్లెలూయా. ലോകത്തുള്ള സകല മനുഷ്യരും ఈ లోకములో ఉన్న సకల జనులు മരണത്തെ ഭയപ്പെടുമ്പോൾ, మరణానికి భయపడుతున్నప్పుడు, ലോകത്തിലുള്ള സകലരും లోకములో ఉన్న సకల జనులు മരണമെന്ന് കേൾക്കുമ്പോൾ മുട്ടുവറയ്ക്കുമ്പോൾ, మరణమని చెప్పగానే మోకాళ్ళ మీద పడుతున్నారు. యేసు సిలువയിൽ కానీ యేసు సిలువలో മരണത്തെ ജയിച്ചു. మరణమును జయించాడు. చప్పట్లు కొడదాం. ഹല്ലേലൂയ. హల్లెలూయా. ആമേൻ. ఆమేన్. యేసు ദൈവമായിരുന്നിട്ടല്ല മരണത്തെ തോൽപ്പിച്ചത്. యేసయ్య దేవుడయ్యుండి కాదు మరణాన్ని ఓడించింది. యేసు സ്വർഗ്ഗത്തിൽ యేసు పరలోకములో തന്റെ മഹത്വം അഴിച്ചു വെച്ചു. తన మహిమను పక్కన పెట్టేశాడు.
വേഷത്തിൽ മനുഷ്യനായി ഭൂമിയിൽ വന്നു. వేషముతో మనుషుడు వేషముతో భూమి మీదకు వచ్చాడు. മഹത്വം അഴിച്ചു വച്ചിട്ട് ഭൂമിയിൽ വന്നു. మహిమను పక్కన పెట్టేసి భూమి మీదకు వచ్చాడు. എന്നിട്ട് മരണത്തെ തോൽപ്പിച്ചു. అయినా సరే కూడా ఆ మరణమును ఓడించాడు. పరలోకములో తన మహిమను పక్కన పెట్టి యేసుక్రీస్తు ఒక మనుషుడిగా ఈ భూమి మీదకు వచ్చాడు. మానవ స్వభావంలో ఉండి కూడా మరణమును జయించాడు. ഞങ്ങളുടെ നാട്ടിലൊരു സിനിമാ നടനുണ്ട്. మా యొక్క ప్రదేశంలో ఒక సినిమా హీరో ఉన్నాడు. അദ്ദേഹത്തിന്റെ പ്രശസ്തമായ ഒരു ഡയലോഗ് ഉണ്ട്. అతడి ప్రసిద్ధిగాంచినటువంటి ఒక డైలాగ్ ఉన్నది. അത് പോലീസിനോട് പറയുന്നതാണ്. అది పోలీస్ తో చెప్పేటువంటిది. ചുണയുണ്ടെങ്കിൽ യൂണിഫോം അഴിച്ചു വന്നിട്ട് വെച്ചിട്ട് വാടാന്ന്. ఏమన్నాడో తెలుసా? నువ్వు ఏదన్నా మాట్లాడదలుచుకుంటే యూనిఫామ్ వేసుకొని వచ్చి నాతో మాట్లాడు. ഒരു സന്തോഷ വാർത്ത. ఒక సంతోషకరమైన వార్త. യേശു ദൈവത്വം എന്ന യൂണിഫോം അഴിച്ചു വെച്ചിട്ട് యేసయ్య దేవుడు అనే ఆ యూనిఫామ్ ను పక్కన పెట్టేసి వచ్చి നമ്മളെ പോലെ മനുഷ്യനായി വന്ന് మనలాగే ఒక మనుషుడుగా వచ్చాడు. മനുഷ്യന്റെ പൊതുശത്രുവായ മരണത്തെ ജയിച്ചു. మనుషుడు శత్రువైన మరణాన్ని జయించాడు. ബോലോ പരമേശ്വര സുമസിക്ക്. ബൈബിൾ പറയുന്നു, బైబిల్ సెలవిస్తుంది, മരണ ഭയത്തിൽ ഇരുന്നവരെ ഒക്കെ വിടുവിച്ചു. మరణ భయములో ఉన్నటువంటి వారిని అందరినీ విడిపించటం జరిగింది. മരണ ഭയത്തെ മാറ്റി. మరణ భయమును తొలగించటం జరిగింది. നിങ്ങൾ കേൾക്കാൻ റെഡിയാണെങ്കിൽ ഞാൻ പറയാം. మీరు వినటానికి సిద్ధంగా ఉంటే ఒకటి చెప్తా. കേൾക്കുമ്പോ സന്തോഷമുണ്ടേ കൈയടിക്കണം. విన్నప్పుడు సంతోషం అనిపిస్తే చప్పట్లు కొట్టండి. ലോക ചരിത്രത്തിൽ ఈ లోక చరిత్రలో മരണത്തെ ലഘൂകരിച്ച ചെറുതാക്കിയ ഒറ്റ ഗ്രന്ഥമേ ലോകത്തിലുള്ളൂ. మరణమును చిన్నదిగా చేసినటువంటి గ్రంథము ఒకే ఒక గ్రంథం ఉన్నది. അത് ബൈബിളാണ്. అదే బైబిల్. വേറെ ഒരു ഗ്രന്ഥവും മരണത്തെ ചെറുതാക്കിയില്ല. వేరే ఏ గ్రంథము కూడా మరణమును చిన్నదిగా చూడలేదు. എന്നാൽ ബൈബിൾ മരണത്തെ 3 പദങ്ങൾ വിളിച്ചിട്ടുണ്ട്. ఈ యొక్క బైబిల్లో మరణమును 3 పదములు పిలవటం జరిగింది. ఒకటి ఏమిటంటే മരണം എന്നത് ഉറക്കമാണ്. మరణము అనేటువంటిది ఒక నిద్ర. ഉറക്കം. నిద్ర. ബൈബിൾ പറയുന്നു മരണം എന്താണ്. బైబిల్ ఏమని సెలవిస్తుంది? మరణం అంటే ఏంటి? അടുത്തിരിക്കുന്നവരെ തട്ടി വിളിച്ച് పక్కన ఉన్న వాళ్ళు ఇలా తట్టి చెప్పండి. ഉറങ്ങുവാണോ എന്ന് ചോദിച്ചു. పక్కన ఉన్న వాళ్ళు అడగండి, నిద్రపోతున్నాం అని అడగండి పక్కన వాళ్ళని. ഉറങ്ങുവാണെങ്കിൽ ഉണരുമെന്ന് പറഞ്ഞാട്ട്. నిద్రపోతున్నట్లయితే లెగుస్తూ అని చెప్పండి. എങ്ങനെയാണ് ഉണരുന്നത്? ఏ విధముగా మరి లేచేది? ഞാൻ പറയാം. నేను చెబుతా. നിങ്ങൾക്ക് നാളെ രാവിലെ 5:30 എഴുന്നേൽക്കണമെങ്കിൽ మీరు రేపు ఉదయం 5:30కి లేవాలి అంటే നിങ്ങൾ അലാറം ഓൺ ചെയ്യും. మీరు అలారం ఆన్ చేస్తారు. 5:30 ആകുമ്പോൾ 5:30 కాగానే അലാറം ഓൺ ആകാൻ തുടങ്ങും. అలారం మోగటం ప్రారంభమవుతుంది. അത് കേട്ട് ഉറങ്ങിക്കിടക്കുന്ന നിങ്ങൾ ഉണരും. అది విన్నటువంటి మీరు వెంటనే లేస్తారు. ഒരു സന്തോഷ വാർത്ത. ఒక సంతోషకరమైన వార్త വിശുദ്ധ ബൈബിൾ പറയുന്നു. పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. ലോകം മുഴുവനും ഒരു വലിയ അലാറം കേൾക്കാൻ പോകുകയാണ്. లోకమంతా కూడా ఒక అలారం వినబోతూ ఉన్నది. കർത്താവ് തൻ ഗംഭീരനാദത്തോടും ప్రభు తన గంభీర స్వరముతోను പ്രധാന ദൂതന്റെ ശബ്ദത്തോടും ప్రధాన దూతల సమూహముతో కలిసి സ്വർഗ്ഗത്തിൽ നിന്ന് ഇറങ്ങി വരുമ്പോൾ పరలోకములో నుండి దిగి వచ్చినప్పుడు ക്രിസ്തുവിൽ മരിച്ചവർ క్రీస్తునందు మరణించినటువంటి వారు അവർ ഉയർത്തെഴുന്നേൽക്കും. వారు లేచెదరు. ഹല്ലേലൂയ. హల్లెలూయా. ആർക്കൊക്കെ അത് അലർജിയാണെങ്കിലും എല്ലാവരും അത് കേൾക്കും. ఎవరికైతే ఎనర్జీగా ఉంటుందో వాళ్ళందరూ కూడా వినే విధంగా ఉంటారు. പക്ഷേ ക്രിസ്തുവിൽ മരിച്ചവർ ഉയർത്തെഴുന്നേൽക്കും. కానీ క్రీస్తు నందు మరణించినటువంటి వారు మరలా లేచెదరు. നമ്പർ 2. రెండవది, മരണത്തെ ബൈബിൾ വിളിക്കുന്നത് మరణమును బైబిల్ పిలిచేది ఏమి అని పిలుస్తుందంటే ശത്രു എന്നാണ്. ఒక శత్రువు అని పిలుస్తుంది మరణమని. Tell to your neighbor, మీ పక్కన వాళ్ళకి చెప్పండి, don't love death. మరణమును ప్రేమించొద్దు. Death is your enemy. మరణము నీ శత్రువు. పక్కన వాళ్ళకి చెప్పండి. మా మొక్కలకి వెళ్ళి ఏం చెప్తారు? దేవుడు మిమ్మల్ని దీవించి. മരണം നിന്റെ ശത്രുവാണ്. మరణము నీ శత్రువు. അയ്യോ, കേരളത്തിൽ ചില പാസ്റ്റർമാർ പ്രസംഗിക്കാറുണ്ട്. ఓ కేరళలో కొంతమంది పాస్టర్ గారు ప్రసంగిస్తూ ఉంటారు. എപ്പോ വരുമെന്നറിയില്ല, ఎప్పుడు వస్తాడో తెలియదు, എവിടെ വരുമെന്നറിയില്ല, ఎక్కడికి వస్తాడో తెలియదు. അവർ പ്രതീക്ഷയോടെ ഇരിക്കുകയാണ്. వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. എന്നാൽ ബൈബിൾ മരണത്തെ ശത്രുവായി വിളിക്കുന്നു. కానీ బైబిల్ మరణమును శత్రువు అని పిలవటం జరుగుతుంది.
യേശു ആ ശത്രുവിനെ ജയിച്ചെങ്കിൽ, యేసయ్య ఆ శత్రువుని జయించినట్లయితే, కొమ్మలూరులో నిങ്ങളും അതിനെ జయిക്കും. కొమ్మలూరులో ఉన్న మీరందరూ కూడా దానిని జయించెదరు. 3 മരണത്തെ ബൈബിൾ വിളിക്കുന്നു അത് ലാഭമാണ്. మరణమును బైబిల్ ఏమని పిలుస్తుందంటే అది లాభము. లాభం లాభం yes అది లాభం తెలుగులో లాభం లాభం. అది లాభమాయല്ലോ. అది లాభమైంది కదా. ఆమేన్ ఆమేన్. ഞാനും ജോൺ പോൾ പാസ്റ്ററും കൂടെ ഒരു ബിസിനസ് നടത്തുന്നിരിക്കട്ടെ. నేను జాన్ పాల్ పాస్టర్ గారు ఒక వ్యాపారం చేస్తున్నాం అని అనుకోండి. ഞങ്ങൾ 2 ലക്ഷം രൂപ മുടക്കി ബിസിനസ് നടത്തി. మేము 2 లక్షల రూపాయలు వెచ్చించి వ్యాపారం ప్రారంభించాము. ഞങ്ങൾക്ക് ആദ്യത്തെ വർഷം 5 ലക്ഷം രൂപ കിട്ടിയെന്നിരിക്കട്ടെ. మొదటి సంవత్సరం మాకు 5 లక్షలు వచ్చినాయి అనుకోండి. 3 ലക്ഷം രൂപ ലാഭമോ നഷ്ടമോ? 3 లక్షల లాభమా నష్టమా? వావ్, గొమ్మల్లూరులో നല്ല ఉత్తరం പറ. ఓ, గుమ్మలూరులో ఉన్నటువంటి వారు మంచి సమాధానం చెబుతున్నారు. ఆమేన్. ఆమేన్. బైబిల్ പറയുന്നു, బైబిల్ సెలవిస్తుంది మరణం లాభമാണ്. మరణము లాభమని. ఆస్క్ యువర్ నైబర్. మీ పక్కన వాళ్ళని అడగండి, మరణం లాభమానో? మరణము లాభమేనా? పక్కన వాళ్ళని అడగండి, మరణము లాభమేనా? yes. మరణం లాభమానో? మరణము లాభమా? బైబిల్ പറയുന്നു. బైబిల్ సెలవిస్తుంది. ఆర్ యు రెడీ? మీరు సిద్ధంగా ఉన్నారా? കേൾക്കാൻ റെഡിയാണോ? వినుటకు సిద్ధముగా ఉన్నారా? 4ാമത്തെ ദിവസം സെലിബ്രേറ്റ് ചെയ്യാൻ റെഡിയാണോ? 4వ రోజు పండగ చేయడానికి సిద్ధంగా ఉన్నారా? അങ്ങനെയാണെങ്കിൽ ഞാൻ പറയാം. అలా అయితే నేను చెప్తా. നമ്പർ 1, మొదటిది മരണം ലാഭമാണ്. మరణం ఒక లాభము. എന്താ കാരണം? కారణం ఏంటి? ഈ ശരീരം മാറി. ఈ శరీరం అంతా మారిపోయి, ഈ ശരീരം മാറി. ఈ యొక్క శరీరం మారి തേജസ്സുള്ള ഒരു ശരീരം, మహిమ కలిగిన ఒక దేహము എനിക്ക് ലഭിക്കുന്നു. నాకు లభించబోతున్నది. തേജസ്സുള്ള ശരീരത്തിന്റെ പ്രത്യേകത, మహిమ కలిగిన దేహమునకున్న ప్రత్యేకత, ഷുഗർ ഇല്ല, షుగర్ ఉండదు, പ്രഷർ ഇല്ല, బ్లడ్ ప్రెషర్ ఉండదు, ഡയബറ്റീസ് ഇല്ല, డయాబెటిక్ ఉండదు, ഒരു രോഗവുമില്ല. ఒక రోగం ఉండదు. ആ ശരീരത്തിന്റെ പ്രത്യേകത, ఆ దేహమునకున్న ప్రత్యేకత ദൂതന്മാരുടെ ശരീരം. దేవుని దూతల యొక్క దేహం అయి ఉన్నది. കണ്ണടച്ചു തുറക്കുന്നതിന് മുമ്പ് కను రెప్ప పాటులోనే മൈലുകൾ യാത്ര ചെയ്യാൻ అనేక പറ്റും. మైళ్ళు ప్రయాణం చేయగలుగుతాము. വിശപ്പില്ലാത്ത ശരീരം, ఆకలి లేనటువంటి శరీరము, നടുവേദനയില്ലാത്ത ശരീരം, నడువు నొప్పి లేనటువంటి దేహం, കാലുവേദനയില്ലാത്ത ശരീരം, కాలు నొప్పి లేనటువంటి దేహం అది. അടച്ചിട്ട മുറിയുടെ വാതിൽ തുറക്കാതെയും അടയ്ക്കാതെയും അകത്തു കയറാനും പുറത്തിറങ്ങാനും പറ്റുന്ന ശരീരം. తలుపు లేసిన గదిలోనికి బయటికి పోవటానికి లోపల రావటానికి కలిగినటువంటి దేహం అయి ఉన్నది ఆ దేహము. തേജസ്സിന്റെ ശരീരം. మహిమా దేహము. നമ്പർ 2, రెండవది പറയണോ അതോ പിന്നെ പറഞ്ഞാ മതിയോ? చెప్పమంటారా తర్వాత చెప్పమంటారా? ഇപ്പൊ പറയണോ അതോ അടുത്ത പ്രാവശ്യം പറയണോ? ఇప్పుడు చెప్పాలా మళ్ళీ ఎప్పుడన్నా వచ్చినప్పుడు చెప్పాలా? നമ്പർ 2, రెండవది മരണം കൊണ്ട് ലഭിക്കുന്ന രണ്ടാമത്തെ ലാഭം, మరణము ద్వారా పొందుకునేటువంటి రెండవ లాభము, കൈപ്പണിയല്ലാത്തൊരു വീട് കർത്താവ് എനിക്കായി ഒരുക്കുന്നുണ്ട്. హస్తకృత్యములతో చేయబడినటువంటి ఒక గృహము మన కొరకు సిద్ధపరచడము జరిగినది. മനോഹരമായ വീട്, ఒక మనోహరమైనటువంటి గృహము, കൈപ്പണിയല്ലാത്ത വീട്, హస్తములతో చేయలేనటువంటి ఒక గృహము കർത്താവ് എനിക്ക് വേണ്ടി ഒരുക്കുന്നു. ప్రభు నా కొరకు సిద్ధపరిచి ఉన్నాడు. നമ്പർ 3, మూడవది are you ready to hear? ఇనుటకు సిద్ధంగా ఉన్నారా? അത് കേൾക്കുമ്പോ ചിലർക്ക് എഴുന്നേറ്റ് നിന്ന് കൈയടിക്കാൻ തോന്നും. ఒకవేళ ఈ మాట అన్న తర్వాత కొందరు లేచి గంతులేస్తూ సంతోషించాలనిపిస్తుంది ఈ మాట. അങ്ങനെ തോന്നുന്നുണ്ട്, എഴുന്നേറ്റ് നിന്ന് കൈയടിക്കണം. ఒకవేళ అలా అనిపిస్తే లేచి చప్పట్లు కొట్టండి విన్న తర్వాత. മൂന്നാമത്തെ ലാഭം, మూడవ లాభము, മൂന്നാമത്തെ ലാഭം, మూడవ లాభము, മൂന്നാമത്തെ ലാഭം, మూడవ లాభము, യേശുവിനെ എനിക്ക് മുഖാമുഖമായി കാണാൻ കഴിയും. యేసయ్యను నేను ముఖాముఖిగా చూడగలుగుతాను. మూడవ లాభము ఏమిటంటే నీవు యేసయ్యని నీ ముఖాముఖిగా చూడగలిగే విధముగా ఉంటావు. ഹല്ലേലൂയ. హల్లెలూయా. ആന്ധ്രയിലുള്ള ഞാൻ, ఆంధ్రాలో ఉన్న నేను, കേരളത്തിലുള്ള ഞാൻ, కేరళలో ఉన్న నేను,
യേശു ഉണ്ടായിരുന്നെന്ന് കേട്ടിട്ടുണ്ട്. యేసయ్య ఉన్నాడని విని ఉన్నాను. యేసు అద్భుతంగా ചെയ്യുമെന്ന് కണ്ടിട്ടുണ്ട്. యేసయ్య అద్భుతాలు చేస్తాడని నేను చూసి ఉన్నాను. എന്നാൽ നേരിട്ട് കണ്ടിട്ടില്ല. కానీ ముఖాముఖిగా చూడలేదు. എന്നാൽ ബൈബിൾ പറയുന്നു, కానీ బైబిల్ సెలవిస్తుంది, മരണം സംഭവിക്കുമ്പോൾ మరణం సంభవించిన తరువాత നിനക്ക് യേശുവിനെ മുഖാമുഖമായി കാണാൻ నీవు యేసయ్యను ముఖాముఖిగా చూడగలుగుతావు. അന്യന്റെ കണ്ണുകൊണ്ടല്ല, നിന്റെ സ്വന്തം കണ്ണുകൊണ്ട്. ఓ వేరొకరి కన్నుల ద్వారా కాదు, కానీ నీ సొంత కన్నులతోనే నీవు చూడగలుగుతావు. അവൻ ഇരിക്കുമ്പോൾ നീ അവനെ കാണാം. నీవు కూర్చునే స్థలంలో కూడా చూడగలుగుతావు. ഹല്ലേലൂയ. హల్లెలూయా. ഒരിക്കൽ കൂടെ ഈ വചനം പ്രസംഗിക്കുന്നതിൽ ഞങ്ങൾക്ക് അഭിമാനമാണ്. మరొక పర్యాయము కూడా ఈ వాక్యాన్ని బోధించడానికి నాకు చాలా అభిమానకరంగా ఉన్నది, గర్వంగా ఉన్నది. ക്രൂശ് മരണത്തിന്റെ ശക്തിയെ അഴിച്ചു. సిలువ మరణపు శక్తిని తొలగించేసింది. 2 തിമോഥെയോസ് 1:10. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2 തിമോഥെയോസ് 1:10. 1వ అధ్యాయము 10వ వచన భాగము. ബൈബിൾ പറയുന്നു, బైబిల్ సెలవిస్తున్నది, അവൻ സുവിശേഷം കൊണ്ട് മരണത്തെ മാറ്റി ఆయన సువార్త ద్వారా మరణమును తొలగించేశాడు, ജീവനും അക്ഷയതയും വെളിപ്പെടുത്തി. జీవమును అక్షయతను కలుగజేసెను. ഹല്ലേലൂയ. హల్లెలూయా. യേശുവിന്റെ ക്രൂശ് മരണം యేసయ్య సిలువను గురించి അക്ഷയതയെ വെളിപ്പെടുത്തി. ఆయన అక్షయతను బయలుపరిచెను. വേഗത്തിൽ 1-2 കാര്യങ്ങൾ പറയാം. త్వరగా ఒక 2 విషయాలు చెప్తాను. ക്രൂശിൽ സംഭവിച്ച ഒന്നാമത്തെ കാര്യം, సిలువలో జరిగినటువంటి మొదటి విషయము, അവൻ നമുക്ക് വേണ്ടി പ്രായച്ചിത്തമായി മാറി. ఆయన మన కొరకు ప్రాయచిత్తముగా అయ్యాడు. റോമാലേഖനം 3:25. రోమీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 25వ వచనము. അവൻ നമുക്ക് വേണ്ടി പ്രായച്ചിത്തമായി മാറി. ఆయన మన కొరకు ప్రాయచిత్తంగా మార్చబడ్డాడు. എഫേസ്യർ 2:14. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనము. ക്രൂശ് നിമിത്തം വേർപാടിന്റെ നടുച്ചുവരിനെ ഇടിച്ചു കളഞ്ഞു. ఆయన ఆ సిలువ ద్వారా ఏమి చేశాడంటే వేర్పాటు మధ్యగా ఉన్నటువంటి అడ్డుగోడను తొలగించెను. ఎబ్రాయర్ 9:14. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 14వ వచన భాగము. ക്രൂശ് നിമിത്തം సిలువను బట్టి നമ്മുടെ ഹൃദയത്തെ മനസാക്ഷിയെ శుద్ధీకరించబట్టు. మన యొక్క హృదయమును మనస్సాక్షిని పరిశుద్ధపరచటము జరిగినది. అపోస్తల ప్రవృత్తి 20:28. అపోస్తల కార్యముల గ్రంథము 20వ అధ్యాయము 28వ వచన భాగము. క్రూశు నిమిత్తం అవన్ సభయే సంపాదించు. సిలువ ద్వారా ఆయనను సంఘమును స్థాపించటము జరిగినది. కొలోస్యర్ 1:20. కొలొస్సీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 20వ వచనము. క్రూశు నిమిత్తం అవన్ సమాధానത്തെ നൽകി. సిలువ ద్వారా ఆయన సమాధానమును మనకు కలుగజేసెను. ഒടുവിലായി చివరిగా വെളിപ്പാട് 12:11 പറയുന്നു. ప్రకటన గ్రంథము 12:11. 12వ అధ్యాయము 11వ వచనము సెలవిస్తుంది, ക്രൂശിൽ ചൊരിഞ്ഞ രക്തം നിമിത്തം సిలువలో కార్చబడిన ఆ రక్తమును బట్టి നാം പിശാചിനെ ജയിച്ചിരിക്കുന്നു. మనము సైతానుని జయించటము జరిగినది. ക്രൂശിനെ മാറ്റി നിർത്താൻ കഴിയില്ല. సిలువను పక్కన పెట్టేయడానికి సాధ్యం కాదు. റോമൻ സാമ്രാജ്യം ക്രൂശ് മരണം ഉണ്ടാക്കിയപ്പോൾ ఈ రోమా సామ్రాజ్యం అంతా కూడా సిలువ మరణమును ఏర్పాటు చేసినప్పుడు ഒരാൾ ക്രൂശിൽ മരിച്ചാൽ ఒక వ్యక్తి సిలువలో మరణిస్తే അടുത്തൊരു 6 മാസത്തേക്ക് ആ ദേശത്ത് സമാധാനമാണ്. ఆ తరువాత 6 నెలలు ఆ దేశంలో శాంతి సమాధానంగా ఉండిపోతుంది. എന്നാൽ 2000 വർഷങ്ങൾക്ക് മുമ്പ് కానీ 2000 సంవత్సరాల క్రితం യേശു ക്രൂശിൽ മരിച്ചപ്പോൾ యేసయ్య సిలువలో మరణించినప్పుడు 6 മാസത്തേക്കല്ല, 6 నెలలకు కాదు, എന്നേക്കുമായി ఎప్పటప్పటికి కూడా അവൻ സമാധാനത്തെ നൽകി. ఆయన సమాధానమును కలుగజేశాడు. അവൻ സമാധാനത്തെ നൽകി. ఆయన సమాధానాన్ని కలుగజేశాడు. కీబోర్డ్ ప్లేయర్ కమ్ ఫాస్ట్. ശാബാരാധ്യ. അവൻ സമാധാനത്തെ ഉണ്ടാക്കി. ఆయన సమాధానమును కలుగజేశాడు. എല്ലാ കണ്ണുകളും അടച്ചു. అందరు కనులు మూసుకొని ഈ രാത്രി ക്രൂശിന്റെ ശക്തി ഇതിനകത്ത് വെളിപ്പെടട്ടെ. ఈ రోజు రాత్రి ఆ యొక్క సిలువ శక్తి ఇక్కడ బయలుపడును గాక. ക്രൂശിന്റെ മഹത്വം ഇതിനകത്ത് വെളിപ്പെടട്ടെ. సిలువ మహిమ ఇక్కడ బయలుపడును గాక. ഞാൻ കാണുന്നു ചെറുപ്പക്കാരെ ഇതിനകത്ത് യേശു എഴുന്നേൽപ്പിക്കുകയും నేను చూస్తున్నాను ఇక్కడ యవనస్తుల్ని యేసయ్య లేవనెత్తడం నేను చూస్తున్నాను. అందరూ ప్రార్థనా పూర్వకంగా ఉండండి. యేసయ్య ఈ రాత్రి నన్ను స్వస్థపరుచయ్యా, స్వస్థపరిచే దేవుడు నీవయ్యా. എല്ലാ കൈകളും ഉയർത്തിപ്പിടിച്ചു.
అందరూ రెండు చేతులు పైకి చాచి ഞാൻ കാണുന്നു ഈ ഗ്രൗണ്ടിനകത്ത് ദൂതന്മാർ ഇറങ്ങി നിൽക്കുന്നു. నేను చూస్తున్నాను ఈ యొక్క ప్రదేశంలో దేవుని దూతలు దిగి వచ్చి ఉండటము. ആയിരം ദൂതന്മാർ ഇറങ്ങി നിൽക്കുന്നു. వేవేల దేవదూతలు ఇక్కడికి దిగి రావటం నేను చూసి ఉన్నాను. യേശു ക്രൂശിൽ മരിച്ചത് యేసయ్య శిలువలో మరణించింది ക്രിസ്ത്യാനികളെ ഉണ്ടാക്കാനല്ല, క్రైస్తవులను ఏర్పరచడం కోసం కాదు. യേശു ക്രൂശിൽ മരിച്ചത് యేసయ్య శిలువలో మరణించింది. ആദാം കനി കഴിച്ചപ്പോൾ പാപവും ശാപവും രോഗവും ദാരിദ്ര്യവും ലോകത്തിൽ പ്രവേശിച്ചു. ఆదాము ఆ ఫలము తిన్నప్పుడు శాపము, రోగము, పాపము, మరణము ఈ లోకములోనికి వచ్చినప్పుడు എന്നാൽ പരിശുദ്ധാത്മാവിന്റെ തീ ഇറങ്ങുന്നു. ఈ గ్రౌండ్ లో పరిశుద్ధాత్మ దిగి వస్తున్నది. പരിശുദ്ധാത്മാവിന്റെ അഗ്നി ഇറങ്ങുന്നു. పరిశుద్ధాత్మ దిగి వస్తున్నది. ശാപങ്ങൾ പൊട്ടിമാറട്ടെ. శాపములు తొలగిపోవును గాక. രോഗബന്ധനങ്ങൾ അഴിയട്ടെ. రోగబంధకములు తొలగిపోవును గాక. ശരീരങ്ങളെ അഗ്നി. పరిశుద్ధాత్మ అగ్ని. പരിശുദ്ധമായ അഗ്നി. పరిశుద్ధాత్మ అగ్ని. മന്ത്രവാദ ശക്തികൾ അഴിയട്ടെ. బంధకములు తొలగిపోవును గాక. മന്ത്രവാദ ശക്തികൾ അഴിയട്ടെ. శక్తులు తొలగిపోవును గాక. ശരീരങ്ങൾ ഫ്രീ ആകട്ടെ. రోగములు విడిపించబడును గాక. പാമ്പിന്റെ ശക്തികൾ അഴിയട്ടെ. అగ్ని దిగి వచ్చును గాక. പരിശുദ്ധാത്മാവിന്റെ അഗ്നി. పరిశుద్ధాత్మ అగ్ని. പരിശുദ്ധാത്മാവിന്റെ അഗ്നി. ഞാൻ കാണുന്നു അഗ്നി ചിറകുള്ള ദൂതന്മാർ. నేను చూస్తున్నాను అగ్ని రెక్కలు కలిగినటువంటి దూతలు ഇതിനകത്ത് ഇറങ്ങി നിൽക്കുന്നു. ఇక్కడ దిగి వచ్చి నిలుచుండటం చూస్తున్నాను. కొమ్మల్లూరు, are you ready to receive the fire of the Holy Ghost? పరిశుద్ధాత్మ అగ్నిని పొందుకోవడానికి కొమ్మల్లూరులో ఉన్నారా? సిద్ధంగా ఉన్నారా? ఈ కోయర్నే పరిశుద్ధాత్మను తొడుగయా. ఈ యొక్క కోయర్ వారిని పరిశుద్ధాత్మను తాగుచున్నాడు. చెరుపకారే పరిశుద్ధమ తొడుగయా. యవ్వనుల పరిశుద్ధాత్మను తాగుచున్నాడు. మంత్రవాద శక్తిകളെ യേശു അഴിക്കുന്നു. మాంత్రిక శక్తులు యేసు తొలగిస్తున్నాడు. ഹല്ലേലൂയ, ഹല്ലേലൂയ. എന്റെ നേരെ ഫ്രണ്ടിൽ വൈറ്റ് ഷർട്ട് ഇരിക്കുന്നു. ఇక్కడ ఆ వైట్ 1 2 3 4 5 6 7ാമത്തെ റോയിൽ 7వ లైన్ లో ఉన్నటువంటి ఆ സഹോദരൻ വൈറ്റ് ഷർട്ട് సహోదరుడు യാ അതിന്റെ തൊട്ടു പുറകിലത്തെ റോയിൽ ఆ పక్కన ఉన్నటువంటి వరుసలో ആ രണ്ട് കൈ ഇങ്ങനെ പിടിച്ചിരിക്കുന്ന സിസ്റ്റർ, ఆ రెండు చేతులు ఇట్లా పెట్టుకున్నటువంటి ఆ సహోదరి అమ్మా మీరే. നീ തന്നെ. కెమెరా ప్లీజ్. ആരാധന ആരാധന ആരാധന
ചൈതന്യ right? చైతన్య Get down. വെളിയിൽ ഇറങ്ങി നിൽക്കുക. ఆమె బయటికి రమ్మని. అమ్మ సహోదరి బయటికి రమ్మ. సిస్టర్ ఆ బయటికి వచ్చి. Gummalur, are you ready to see the wonderful miracle of God? ఓ గుమ్మలూరులో ఉన్నలారా, యేసయ్య అద్భుత కార్యాలు చూడడానికి సిద్ధముగా ఉన్నారా? Wait. യേശു ഇന്ന് രാത്രി തൊടുകയാണ്. యేసయ్య ఈ రాత్రి తాకుచున్నాడు. നിന്റെ ശരീരത്തിൽ നിന്ന് രോഗബന്ധനം ഇപ്പോൾ അഴിയാൻ പോവുക. నీ యొక్క దేహముల నుండి రోగ బంధకం ఇప్పుడే తొలగిపోబోతున్నది. 3 വർഷമായി 3 సంవత్సరాల నుండి നീ അനുഭവിക്കുന്ന രോഗത്തെ, నీవు అనుభవిస్తున్నటువంటి ఆ రోగాన్ని കർത്താവ് നിന്നെ തൊടാൻ പോകുകയാണ്. ప్రభు నిన్ను తాకబోతున్నాడు. അതിന്റെ ഒന്നാമത്തെ അടയാളം, దానికి ఉన్నటువంటి మొదటి సూచన ఏమిటంటే, ഇത് മാത്രമല്ല, ఇది మాత్రమే కాదు, പക്ഷെ ഒരടയാളം ഞാൻ പറയാം. ఒక సూచక క్రియ నేను చెబుతున్నాను. നിന്റെ 2 ഷോൾഡറിലും నీ 2 భుజములను നിനക്ക് പെയിൻ ആണ്. నీవు నొప్పితో బాధపడుతున్నావు. നീ మരുന്നുകൾ കഴിച്ചിട്ടുണ്ട്, నీవు మాత్రలు తిని ఉన్నావు, പക്ഷെ టాబ్లెట్స్, സൗഖ്യമില്ല. కానీ స్వస్థత లేదు నీకు. എന്നാൽ ഇന്ന്, కానీ ఈ రోజు, ఇప్పుడే ഉയർത്തെഴുന്നേറ്റ യേശു మరణమును జయించి లేచిన നിന്നെ యేసు സൗഖ്യമാക്കാൻ പോകുകയാണ്. నిన్ను స్వస్థపరచబోతున్నాడు. അങ്ങനെ പെയിൻ ഉണ്ടോ എന്ന് ചോദിക്കാമോ? అమ్మా, అలా నొప్పి మీకు ఏమైనా ఉందా? 2 భుజముల నొప్పి ഉണ്ട്. കണ്ണടച്ചു, కళ్ళు మూసుకో, തലയിലോട്ട് കൈവച്ചു, తల మీద చేయబెట్టు. പാസ്റ്റർ ചൈതന്യ തലയെ കൈവച്ചു. పాస్టర్ చైతన్య గారు తల మీద സിസ്റ്റർ చేయబెట్టు. you hold. യേശുവിന്റെ നാമത്തിൽ, యేసు నామములో ఇప్పుడే യേശു തൊടുന്നു. యేసయ్య తాకుచున్నాడు. యేసు തൊടുന്നു. యేసయ్య తాకుచున్నాడు. Be healed in the name of Jesus. యేసు నామములో స్వస్థత కలుగునుగా. അവൾ സൗഖ്യമാകുന്നു. నువ్వు స్వస్థత పొందుకొంటున్నావు. സൗഖ്യമാകുന്നു. స్వస్థత పొందుకొంటున్నావు. lay there. അവൾ സൗഖ്യമാകുന്നു. ఆమె స్వస్థత పొందుకొంటు. వదిలేసి കരമടിച്ച് യേശുവിനെ നന്ദി പറഞ്ഞേ. యేసయ్యకి కృతజ్ఞతాస్తుతులు. ആരാധന ഇതിനകത്ത് ഭയങ്കര സൗഖ്യങ്ങൾ നടക്കുക. ఇక్కడ గొప్ప స్వస్థతలు జరుగుచున్నవి. ദൈവത്തിന്റെ അത്ഭുത കരം ചലിക്കുന്നത് ഞാൻ കാണുന്നു. దేవుని యొక్క అద్భుతకరమైన హస్తం ఇక్కడ సంచరించడం నేను చూస్తున్నాను. യൂട്രസിന്റെ ഓപ്പറേഷനുകളെ യേശു ക്യാൻസൽ ചെയ്യുന്നു. ఆ యూట్రస్ యొక్క ఆపరేషన్లు యేసయ్య క్యాన్సిల్ చేయుచున్నాడు. അത്ഭുത സൗഖ്യങ്ങൾ ഇപ്പോൾ സംഭവിക്കുന്നു. అద్భుతకరమైన స్వస్థతలు ఇప్పుడే జరుగుచున్నవి. നിങ്ങൾ അങ്ങോട്ടും ഇങ്ങോട്ടും നോക്കിയിരിക്കരുത്. మీరు అటు ఇటు చూడొద్దు. നിങ്ങളുടെ ശരീരത്തിൽ രോഗമുണ്ടെങ്കിൽ ഇപ്പോൾ പ്രാർത്ഥിക്കുക. మీ దేహంలో ఏదైనా రోగం ఉంటే ఇప్పుడే ప్రార్థన చేయండి. കൈപ്പൊക്ക കൈത്താക്ക, വേദന അവിടെ ഇല്ല. అమ్మా, పరీక్షించుకొని చూడు, ఇప్పుడు ఎలా ఉన్నదో, ఇంతకు ముందు ఎలాగున్నదో, ఇప్పుడు ఎలాగున్నదో. ഇപ്പോൾ എങ്ങനെയുണ്ടെന്ന് ചോദിച്ചാട്ടെ. ఇప్పుడు ఎలాగుందో అడగండి పాస్టర్ గారు ఒకసారి. ఇప్పుడు ఎలా ఉందమ్మా? వేదన ఇల్ల. అందరూ చప్పట్లు కొడుతూ, నొప్పి తగ్గి దేవుడు స్వస్థపరిచాడు. చప్పట్లు కొడుతూ దేవాది దేవునికి కృతజ్ఞతలు చెల్లించుదాం. చేతులు ఒకసారి యేసు തൊടുകയാ. యేసయ్య తాకుచున్నాడు. ഭയങ്കര സൗഖ്യങ്ങൾ ഇതിനകത്ത് നടക്കും. ఇక్కడ గొప్ప స్వస్థతలు జరగబోతున్నవి. നിന്റെ ശരീരത്തെ യേശു തൊട്ടിരിക്കുന്നു. నీ యొక్క దేహాన్ని యేసయ్య తాకి ఉన్నాడు. നീ 3-ലധികം പ്രാവശ്യം മരിക്കാൻ ആഗ്രഹിച്ചവൾ, నువ్వు 3 సార్లు కంటే ఎక్కువ సార్లు మరణించాలని తీర్మానించావు. പക്ഷേ ഇന്ന് ദൈവം നിനക്കൊരു പുതിയ ജീവിതം തരികയാണ്. కానీ దేవుడు ఈ రోజు ఒక నూతన జీవితాన్ని నీకు ఇస్తున్నాడు. തലയിൽ കൈ വെച്ച് പ്രാർത്ഥിച്ചാട്ടെ പാസ്റ്റർ. తల మీద చేయబెట్టి ప్రార్థించండి పాస్టర్ చైతన్య గారు. Be healed. స్వస్థత కలుగునుగా. അവൾ സൗഖ്യമാകുന്നു. స్వస్థత పొందుకో. ഈ സന്ദേശം, ఈ యొక్క సందేశము, యేసు ക്രൂശിക്കപ്പെട്ടതിന്റെ സന്ദേശം, ఈ యేసు సిలువ వేయబడినాడనేటువంటి సందేశము ഈ തലമുറ കേൾക്കാൻ പോകുകയാണ്. ఈ యొక్క తరములో ఉన్న పిల్లలు వినబోతున్నారు. ఈ తరం వినబోతున్నది. Can I pray for you, pastor? నీ కొరకు ప్రార్థన చేయమంటారా? Call your wife. మీ యొక్క వైఫ్ ని కూడా పిలవండి. Shabara Hadura Prabhasya. ചൈതന്യ ആരാധന ഇതിനകത്ത് ఇక్కడ ఈ లోపల ശ്രദ്ധിച്ചു കേൾക്കണം. శ్రద్ధ కలిగి ఆలకించండి. നിങ്ങൾക്ക് തൊടാൻ പറ്റുന്ന തരത്തിൽ ഒരു സാന്നിധ്യം ഇവിടെ ഇറങ്ങി നിൽക്കുകയാണ്. మీరు తాకలేని రీతిగా పట్టుకోలేని రీతిగా ఒక దేవుని సన్నిధి ఇక్కడ దిగి వస్తుంది. ദൂതന്മാർ ഇറങ്ങി നിൽക്കുന്ന എനിക്ക് കാണാം. దేవుని దూతలు దిగి వచ్చి నిలుచోవడం జరిగింది ఇక్కడ. ഞാൻ പ്രൊഫസി ചെയ്യുന്നു. నేను ఇక్కడ ప్రవచించుచున్నాను. ചിലരുടെ ചരിത്രം മാറാൻ പോകുകയാണ്. కొందరి చరిత్ర మారబోతున్నది. യേശു ചിലരുടെ കൈയെ പിടിക്കുക. చప్పట్లు కొడుతూ పట్టుకోబోతున్నాడు. ప్రభువుని స్తుతించండి. చప్పట్లు కొడుతూ ప్రభువుని స్తుతించండి. హల్లెలూయా. ഇതിനകത്ത്
దీని లోపల 30 వయస్సును తాഴെ 30 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్నటువంటి వారు, 30 వయస్సును తాഴെ 30 నుంచి కింద వయసు కలిగినటువంటి వారు, പ്രായമുള്ള നിനക്ക് ఆ వయసు ఉన్నటువంటి నీకు, ఆ వయసు ఉన్నటువంటి నీకు ഒരാഗ്രഹം നിന്റെ ഹൃദയത്തിലുണ്ടെന്നിരിക്കും. ఒకవేళ నీ హృదయంలో ఒక ఆశ ఉంది అనుకోండి, കർത്താവ് ജോലി തരുവാണേ ജോലി, ప్రభువు ఉద్యోగం ఇస్తే ఉద్యోగము, ബിസിനസ് തരുവാണേ ബിസിനസ്, వ్యాపారం ఇస్తే వ్యాపారము, അതോടൊപ്പം എനിക്ക് യേശുവിനെ പ്രസംഗിക്കണം. దానితో పాటు యేసయ్యను కూడా నేను ప్రసంగించాలి. അങ്ങനെ കൊതിയുള്ളവർ കൈ ഉയർത്തിപ്പിടിച്ചാട്ടെ. అలా ఆశ ఉన్నటువంటి వారు చెయ్యి పైకి ఎత్తండి. 30 సంవత్సరాల నుండి కింద వయసు కలిగిన వారు, 30 వయస్సును తాഴെ 30 సంవత్సరాల నుంచి లో ఉన్నటువంటి వారు, ఆ ఆ దేవుడు వ్యాపారం ఇస్తే వ్యాపారం, ఉద్యోగం ఇస్తే ఉద్యోగము, దానితో పాటు దేవుడు కొరకు కూడా నేను నిలవాలి అని ఆశ ఉన్నోళ్ళు చెయ్యి పైకి ఎత్తండి. അവർ മാത്രം ഒന്ന് എഴുന്നേറ്റ് നിന്നാട്ടെ. వాళ్ళు మాత్రం ఒకసారి లేచి నిలబడండి. എനിക്ക് നിങ്ങളുടെ തലയിൽ ഒന്ന് കൈവച്ച് പ്രാർത്ഥിക്കണമെന്ന് ആഗ്രഹം. ఒకసారి మీ తల మీద చెయ్యి పెట్టి ప్రార్థన చేయాలని ఆశ నాకున్నది. പാസ്റ്റർ ജോൺ പോൾ ശ്രദ്ധിച്ചോ, ലോക രാജ്യങ്ങളെ ഇളക്കി മറിക്കുന്ന ശുശ്രൂഷകർ ഇവിടുന്ന് എഴുന്നേൽക്കുന്നു. పాస్టర్ జాన్ పాల్ గారు శ్రద్ధ కలిగి ఆలకించండి. లోకమును తల్లకిందులు చేసే సేవకులు సేవకురాలు ఇక్కడ నుండి లేవనెత్తబడబోతున్నారు. അങ്ങനെ കൊതിയുള്ള ചെറുപ്പക്കാർ, అలా ఆశన్న యవనస్తులు, നിങ്ങൾ ഈ ഗ്രൗണ്ടിന്റെ ഏത് ഭാഗത്ത് നിന്നാൽ, మీరు ఈ గ్రౌండ్ లో ఏ మూలనున్నా సరే ഓടി മുമ്പിലേക്ക് വരിക. పరిగెత్తుకుంటూ ముందుకు రండి. మీ తల మీద చేయి పెట్టి ప్రార్థన చేయాలని పాస్టర్ గారు ఒకసారి మీ తల పైన చేయి పెట్టి ప్రార్థన చేయాలని ఆశ ఉన్నది. 30 సంవత్సరాల నుండి కింది వయసు ఉన్నటువంటి వారు దేవుని కొరకు నిలవాలని ఆశ ఉన్నటువంటి వారు. പാസ്റ്റർ നിങ്ങളുടെ ശുശ്രൂഷ, మీ యొక్క పరిచర్య ఎదరికి రావాలి. വേറൊരു ലെവലിലോട്ട് മാറ്റാൻ പോകും. దేవుడు వేరొక లెవెల్లోనికి మార్చబోతున్నాడు. ഞാൻ నేను వచ్చిన పరిచర్య చేసే సభ, నేను వచ్చి పరిచర్య చేసిన సభ അതിന്റെ ഷേപ്പ് മാറുന്നത് പോലെ ഞാൻ దాని ఆకారం మారుతున్నట్లుగా నేను చూస్తున్నాను. నేను వచ్చి ప్రసంగించిన చర్చి ఉందా, దాని ఆకారం మారటం నేను చూస్తున్నాను. ദൈവം പുതിയ ഷേപ്പിൽ അതിനെ എടുക്കും. దేవుడు ఒక నూతన ఆకారమును ఇవ్వబోతున్నాడు. ദൈവം നിങ്ങൾക്കൊരു പുതിയ അഡ്രസ് തരും. దేవుడు ఒక నూతన అడ్రస్ మీకు ఇవ్వబోతున్నాడు. നിങ്ങൾ രണ്ടുപേരും കൈകോർത്ത് പിടിച്ചാട്ടെ. మీరిద్దరు చేతులు కలిపి పట్టుకోండి. ఆరాధనా ఆరాధనా జోవియా. ദൈവം നിങ്ങളുടെ സ്ഥിതി മാറ്റും. దేవుడు నీ స్థితిని మార్చబోతున్నాడు. എന്നെ മാർച്ച് മാസം കാണും. దేవుడు మార్చి నెల నాకు చూపిస్తున్నాడు. మార్చి അടുത്ത മാർച്ചിനകത്ത്, వచ్చే మార్చి లోగా വലിയ മാറ്റങ്ങൾ നിങ്ങൾക്കുണ്ടാകും. గొప్ప మార్పు నీకు కలగబోతున్నది. ഒരു ഭയങ്കര പകർച്ച ദൈവം ഇടുന്നത് കാണും. ఒక గొప్ప ఇంపార్టేషన్ దేవుడు ఇవ్వటం నేను చూస్తున్నాను. നിന്റെ ഉദരത്തെ യേശു തൊടുന്നു. నీ యొక్క ఉదరమును యేసయ్య తాగుచున్నాడు. അനുഗ്രഹിക്കപ്പെട്ട ഒരു പെൺ തലമുറ, ఆ దీవించబడినటువంటి ఒక కుమార్తెను ദൈവം നിന്റെ കൈ തരാൻ പോകുന്നു. దేవుడు నీ చేతికి ఇవ్వబోతున్నాడు. നീ അനേക ദേശങ്ങളിൽ സഞ്ചരിക്കും. నువ్వు అనేక ప్రదేశాలకు సంచరిస్తావు. ദൈവത്തിന്റെ ശബ്ദമായി നീ നിൽക്കും. దేవుని స్వరంగా నీవు నిలబడబోతున్నావు. ദൈവം നിന്നെ ഉയർത്തും. దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు. ദൈവം നിനക്ക് പ്രത്യേക വിസ്ഡം തരും. ప్రత్యేకమైన ఒక జ్ఞానాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. നിന്റെ സ്പീഡ് വർദ്ധിക്കാൻ പോകുന്നു. నీ యొక్క వేగం పెరగబోతున్నది. അപ്പോസ്തലന്മാരെ നീ പുറത്തു കൊണ്ടുവരും. అపోస్తలులను నీవు బయటికి తీసుకొని వస్తావు. പ്രവാചകന്മാരെ നീ പുറത്തു കൊണ്ടുവരും. ప్రవక్తల బయటికి తీసుకొని వస్తావు. నీవు ഇന്നുവരെ കണ്ടിട്ടില്ലാത്ത വലിയ മൂവ് ദൈവം നിന്നിലൂടെ പുറത്തു. ఇంతవరకు చూడలేని ఒక గొప్ప మూను నీలో నుండి బయటికి తీసుకొని రాబోతున్నాడు. നിന്റെ കൂടെ ഒത്തിരി ചെറുപ്പക്കാരെ ഞാൻ കാണുകയാണ്. నీతో పాటు చాలా మంది యవ్వనులు ఉండటం చూస్తున్నాను. ആർക്കും വേണ്ടാത്ത പിടികൊടുക്കാത്ത ചിലതിനെ ఎవరికి వద్దు అనుకొని పట్టుకోలేనటువంటి అలాంటి వారిని ദൈവം നിന്റെ കയ്യിൽ തരും. దేవుడు నీ చేతికి ఇవ్వబోతున్నాడు. അവരുടെ ഷേപ്പ് ദൈവം മാറ്റും. వాళ్ళ యొక్క ఆకారాన్ని దేవుడు మార్చబోతున్నాడు. അവരെ ദൈവം ജ്ഞാനത്താൽ നിറയ്ക്കും. వారిని దేవుడు జ్ఞానముతో నింపబోతున్నాడు. അഭിഷേകത്താൽ ദൈവം നിറയ്ക്കും. అభిషేకముతో దేవుడు నింపబోతున్నాడు. ഒരു ഭയങ്കര ദൈവശക്തിയും സ്വസ്ഥതയും വെളിപ്പെടുന്നത് കാണാം. ఒక గొప్ప దేవుని శక్తి సమాధానము దిగి రావడం చూస్తున్నాను.
fire in the name of Jesus. యేసు నామములో అగ్ని మండునుగా. Thank you Holy Spirit. వందనాలు పరిశుద్ధాత్ముడా. గొమ్మలూరు దేశమే, గుమ్మలూరు ప్రదేశమా, നിങ്ങൾ ഇത് കാണുക. మీరు ఇది చూడండి. യേശുവിന് വേണ്ടി നിൽക്കുവാൻ యేసయ్య కొరకు నిలుచుట కొరకు അടുത്തൊരു ജനറേഷൻ ഇതിനകത്ത് എഴുന്നേൽക്കുകയാണ്. తర్వాత ఒక తరము లేసింది ఇక్కడ. ഈ മീറ്റിംഗിന്റെ വിജയം എന്താണ്? ఈ మీటింగ్ యొక్క విజయం ఏమిటి? ആയിരക്കണക്കിന് ആളുകൾ ഇവിടെ കൂടി, వేవేల మంది ఇక్కడ కూడుకున్నారు. എന്നാൽ ഈ ചെറുപ്പക്കാർ പറയുന്നു కానీ ఈ యవ్వనులు చెబుతున్నారు ഇവരുടെ ആയുസ്സ് യേശുവിന് വേണ്ടി കൊടുക്കുക. వీరి యొక్క జీవితాన్ని యేసయ్య కొరకు సమర్పించుకుంటామని. എന്റെ മുമ്പിൽ നിൽക്കുന്ന ചെറുപ്പക്കാർ, నా ముందు ఉన్నటువంటి ఈ యవనస్తులు രണ്ട് കൈകൾ ഉയർത്തിപ്പിടിക്കുക. రెండు చేతులు పైకెత్తి పట్టుకోండి. ഇതിനകത്ത് ഈ നിൽക്കുന്നതിനകത്ത് ഏപ്രിൽ മാസത്തിൽ ബർത്ത്ഡേ ഉള്ള ఈ యొక్క యవన గుంపులో ఉన్నటువంటి వారు ఏప్రిల్ నెలలో బర్త్డే ఉన్నటువంటి వారు. ദൈവം നിന്റെ സ്ഥിതി മാറ്റുന്നു. దేవుడు నీ స్థితి మార్చబోతున్నాడు. നിന്നെ അവൻ ഓണർ ചെയ്യാൻ പോകുന്നു. నిన్ను దేవుడు హెచ్చించబోతున్నాడు. നീ ഒരു അത്ഭുതമായി മാറും. నువ్వు ఒక అద్భుతంగా మారబోతున్నావు. ഓ അവളെ അവിടെ തലയിൽ ഒന്ന് കൈവച്ചു. తల మీద చేయి పెట్టాడు మాస్టర్ గారు. యేసు തൊടുകയോ? యేసయ్య తాగుచున్నాడు. రాగటోదోరోదే. yes yes yes. പാസ്റ്റർ, ഈ കുഞ്ഞുങ്ങളെ യേശു തൊടുകയോ? మాస్టర్ గారు, ఈ యవ్వనులు యేసయ్య తాగుచున్నాడు. ഈ కుഞ്ഞുങ്ങളെ యేసు ఈ തൊടുകയോ? పిల్లల్ని యేసయ్య తాగుచున్నాడు. അഭിഷേകത്തിന്റെ പകർച്ച. అభిషేకం యొక్క అగ్ని. ഞാൻ നിങ്ങൾക്ക് ഗ്യാരണ്ടി തരുന്നു. నేను మీకు గ్యారంటీ ఇస్తున్నాను. ഈ രാത്രി കഴിയുമ്പോൾ ఈ రాత్రి ముగిసిన తరువాత നിങ്ങളിൽ ചിലർ പ്രാർത്ഥന മനുഷ്യരായി മാറും. మీలో కొందరు ప్రార్థన పౌరులుగా ചിലരുടെ లేవనెత్తబడబోతున్నారు. മേൽ പ്രാർത്ഥനയുടെ അഭിഷേകം വെളിപ്പെടും. కొందరిలో ప్రార్థన అభిషేకం బయలుపడబోతుంది. മണിക്കൂറുകൾ ഇരുന്ന് പ്രാർത്ഥിക്കുവാൻ గంటల ప్రార్థన చేయుట కొరకు ഇവരുടെ മേൽ അഭിഷേകം ഇറങ്ങുന്നു. మీ మీద అభిషేకం దిగి వస్తుంది. Pastor, please lay your hand upon these young people right now. Rakatatialaba. Riganaba. ఈ చెరుపక సేవకులు వచ్చి కొంచెం వీళ్ళ తల మీద చేయి పెట్టి ప్రార్థించండి. Come on, go. దేవుని సేవకులు యేసు തൊടുകയാ. ఒక నలుగురు దైవజనులు పైకి లేచి నిలబడండి. ഒരു ഉണർവ് ഇതിനകത്തുണ്ടാകും. సేవకులు ఎదురుకు రావాలి. రగలబోతున్నది. ഒരു അത്ഭുതം ഇതിനകത്ത് സംഭവിക്കും. అద్భుతములు జరగబోతున్నది. അഭിഷേകത്താൽ നിറയുന്നു. అభిషేకముతో నింపబడుతున్నారు. ഫ്రీ విడుదల ഫ്రీ విడుదల. Rakatatarabasi. Shakatarabasi. Fire in the name of అగ్ని మండును గాక. Rakatatialaba. అగ్ని మండును గాక. Ratunarabare. Rakatatialabarabalabalaba. ശബ്ദല പ്രാർത്ഥിച്ചോ. ప్రార్థించండి ప్రార్థించండి. ഭയങ്കര തീ గొప్ప പരിശുദ്ധമായ అగ్ని దిగి వస్తున్నది. గొప్ప అగ్ని దిగి వస్తుంది. సేవకులు తల మీద చేయబెట్టి ప్రార్థన చేయండి. കുഞ്ഞുങ്ങളെ യേശു തൊടുകയാണ്. ఈ పిల్లల్ని యేసు తాగుచున్నాడు. പാസ്റ്റർ ജോൺ പോൾ గారు യേശു തൊടുകയാണ്. యేసయ్య తాగుచున్నాడు. അസാധാരണമായ അഭിഷേകം കുഞ്ഞുങ്ങളുടെ മേൽ വെളിപ്പെടുന്നു. ఈ యొక్క అసాధారణమైన అభిషేకం పిల్లలపైకి దిగి వస్తున్నది. In the name of Jesus. యేసు నామములో Dreams, కలలు, visions, దర్శనములు, prophetical, ప్రవచనాత్మకముగా be open in the name of ఇప్పుడే Jesus. తెరవబడును గాక. Be open in the name of Jesus. యేసు నామములో తెరవబడును గాక. പൊളുമുറി 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 పొలుమురి 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 പൊളുമുറി పొలుమురి. കം ముందుకు రా. പൊളുമുറി. పొలుమురి. వాట్ ఈస్ దిస్? పలుమురి అంటే ఏంటి? పొలమూరి రాజకిరణ్. രാജകിരൺ. పొలమూరి. ഇവൻ ഇവിടെ നിൽക്കുവായിരുന്നോ? ఇక్కడ ఉండి ఉన్నాడా? నిల్చొని ఉన్నాడు ఇందాక. He standing there. ఇక్కడ నిల్చొని ఉన్నాడు. ഓ അത് ഭയങ്കരമാണ്. అది చాలా గొప్పది. നീ കൈ ഉയർത്തി പിടിച്ചു. నువ్వు చేతులు పైకి ఎత్తు. చేతులు పైకి. നിന്റെ സ്ഥിതി മാറാൻ പോവാ. నీ స్థితి మారబోతున్నది. yes yes. చైతన్య గో. చైతన్య అక్కడికి వెళ్ళు. హీలింగ్ ఈస్ హ్యాపెనింగ్. అక్కడ స్వస్థత జరుగుచున్నది. రాబాసియాలబా. సెకండ్ రో. రెండవ వరుస. యేసువోడ తోడు. ఆమె యేసయ్య ఆమెను తాగుతున్నాడు. ఫస్ట్ ఆమెను యేసయ్య తాగుచున్నాడు. അവരുടെ കഴുത്തിന് ചുറ്റും യേശുവിന്റെ കൈ ഇറങ്ങുന്നു. ఆ మెడ చుట్టూ కూడా యేసయ్య శక్తి దిగి వస్తున్నది. Be healed in the name of Jesus. యేసు నామములో స్వస్థత కలుగును గాక. Come out. బయటికి రా. Come out. బయటికి రా. The sickness come out in the name of Jesus. యేసు నామములో బయటికి రా దుష్ట శక్తి. അവൾ സൗഖ്യമാകുന്നു. ఆమె స్వస్థత పొందుకుంటుంది. സൗഖ്യമാകുന്നു. ഭയങ്കര స్వస్థత పొందుకుంటుంది. యేసు തൊടുന്ന കാണുന്നു. యేసయ్య తాగుచున్నాడు. ഫ്രീ. విడుదల. കഴുത്ത് തിരിക്കാൻ പറഞ്ഞു. ఆ మెడ అటు ఇటు చెప్పమని చెప్పు. ഈ കുഞ്ഞുങ്ങളെ യേശു തൊടുന്നു. ఈ యవ్వనుల్ని యేసయ్య తాగుచున్నాడు. యేసు തൊടുന്നു. యేసయ్య తాగుచున్నాడు. കഴുത്ത് തിരിക്കാൻ. మెడ అటు ఇటు తిప్పి చూడమని. ఇందాక ముందు ఎలాగుందో ఇప్పుడు ఎలాగుందో ఒకసారి చెక్ చేసుకొని చూడమను.
అమ్మా ఎలా ఉందమ్మా మీ నొప్పికి ఇప్పుడు ప్రార్థన చేసిన తర్వాత ఎలా ఉంది? నొప్పి పోయిందండి. വേദന മാറി നൊപ്പി തലകിന ചപ്പല്ല കൊടുത്തു దేవుని స్తుతించుదా. അവർ ആ ബെൽറ്റ് ഇട്ടിരിക്കുകയായിരുന്നു. ఆ బెల్ట్ పెట్టుకొనున్నావు అమ్మా నువ్వు ఇందాక? ആ ഉയർത്തി കാണിച്ചേ ഒന്ന് കാണട്ടെ. ఒకసారి ఇలా పైకెత్తి చూపించు. అమ్మా నీ చేత్తో ఆ బెల్ట్ ని పైకెత్తు. Come on, clap your hands and praise him. అందరూ చప్పట్లు కొడుతూ దేవుని స్తుతించు. I am here announce a major truth. Jesus is alive. ఇక్కడ నేను నిలుస్తానండి ఒక మాట చెప్పుతున్నది ఏమిటి అంటే యేసయ్య జీవముతో ఉండి ఉన్నాడు. Bring her. ഇന്ന് ഇത് സൗഖ്യമായില്ലായിരുന്നെങ്കിൽ ఒకవేళ ఈ రోజు దీనికి స్వస్థత ఈ యొక్క మెడ నొప్పికి స్వస్థత కలగకపోతే ആ തെങ്ങിന്റെ ചുവട്ടിൽ ഒരു അച്ഛൻ ഇരിക്കുന്നത് കണ്ടോ? ఆ కొబ్బరి చెట్టు వెనకాల ఒక పెద్ద ఆయన కూర్చున్నారు తెలుసా? കൈ ഒന്ന് ഉയർത്താമോ? ఒకసారి చెయ్యి పైకెత్తుతువా? ആ തെങ്ങിന്റെ ചുവട്ടിൽ ఆ కొబ్బరి చెట్టు పక్కన అవతల రోడ్డు పక్కన కొబ్బరి చెట్టు దగ్గర అక్కడ അങ്ങനെ തിരിഞ്ഞു നോക്കി അങ്കിൾ వెనక్కి చూసిన అంకుల్ తెల్ల చొక్కా వైట్ షర్ట్ వేసుకున్న అంకుల్ അങ്കിളെ നടുവിനെ യേശു തൊടുകയാ. నీ నడువుని యేసయ్య తాగుతున్నాడు పెద్దయ్య. ഇപ്പോ യേശു നിങ്ങളുടെ നടുവിനെ സൗഖ്യമാക്കും. నీ నడువులు ఇప్పుడే యేసయ్య తాగుచున్నాడు. ഒന്ന് എഴുന്നേറ്റ് നിൽക്ക്, ഞാൻ പ്രാർത്ഥിക്കാൻ പോകും. ఒకసారి లేచి నిలబడి నీ కోసం ప్రార్థన చేస్తా. ఆ తెల్ల చొక్కా ఎర్రదేదో కన్నం పట్టుకుని ఆరాధన ఆరాధన కెమెరా జూమ్ చేయి. ఆరాధన ജ്യോതി സുരേഷ് జ్యోతి ఆ పేరున్నటువంటి వారు ఎవరు? യേശുവിന്റെ കരം ഇറങ്ങുന്നു. యేసయ్య హస్తము దిగి వస్తున్నది. సురేష్ യേശുവിന്റെ നാമത്തിൽ యేసు నామములో ആ നിൽക്കുന്ന അങ്കിളിനോട് പറ, మీతో చెప్తున్న మాట ఏమిటంటే നിങ്ങളുടെ നടുവിലേക്ക് നിങ്ങൾ തന്നെ കൈവെക്കുക. నీ నడుము మీద నువ్వే చేయబెట్టుకో పెద్దయ్య. യേശു ഇപ്പോ നിങ്ങളെ തൊടുകയാണ്. యేసయ్యని ఇప్పుడే తాగుచున్నాడు. നിങ്ങളുടെ അവസ്ഥ യേശുവിന് വിഷയമല്ല. మీ యొక్క స్థితి ఏమిటనేది యేసయ్యకి విషయమే కాదు. നിങ്ങളുടെ ജീവിതം യേശുവിന് വിഷയമല്ല. నీ యొక్క జీవితం యేసయ్యకి విషయమే కాదు. നിങ്ങളെ യേശു സ്നേഹിക്കുന്നു. నిన్ను యేసయ్య ప్రేమించుచున్నాడు. ഞാനൊന്ന് പ്രാർത്ഥിച്ചോട്ടെ? ఒకసారి నీ కోసం ప్రార్థన చేయమంటావా? ഞാൻ പ്രാർത്ഥിക്കണേ, കൈ ഉയർത്തി പിടിച്ചോ. ఒకవేళ నేను ప్రార్థన చేయాలని చెయ్యి పైకెత్తు. കർത്താവേ, ഞങ്ങൾ ഒരുമിച്ച് പ്രാർത്ഥിക്കുന്നു. తండ్రి మేము కలిసి ప్రార్థన చేయుచున్నాము. ఇప్పుడే ആ മകന്റെ മേൽ സൗഖ്യം നടക്കട്ടെ. ఆ కుమారుడికి స్వస్థత కలుగునుగా. രോഗബന്ധനങ്ങൾ അഴിയട്ടെ. రోగ బంధకములు తొలగిపోవునుగా. അവൻ ഫ്രീ ആകട്ടെ എന്ന് విడుదల కలుగునుగా. അത്ഭുതം സംഭവിക്കുന്നു. అద్భుతం జరుగునుగా. യേശുവിൻ നാമത്തിൽ యేసు నామములో అడుగుచున్నాము. എല്ലാ കരങ്ങളും ഉയർത്തി అందరూ రెండు చేతులు పైకెత్తి ఆరాధన. എങ്ങനെയുണ്ട് ഈ അമ്മയ്ക്ക് ഇപ്പോ? అమ్మా ఎలాగుందమ్మా మీకు ఇప్పుడు? ప్రార్థన చేసిన తర్వాత ఎలా ఉంది? ఫ్రీ అయ్యి ఇదల్లా ఫ్రీ అయ్యి ప్రార్థన చేసిన తర్వాత మెడంతా ఫ్రీ అయిందంటే ഇത് ഞാൻ കൊണ്ടുവന്ന ആളൊന്നുമല്ല, നിങ്ങളുടെ നാട്ടുകാരാ. నేను తీసుకొని వచ్చిన మనిషి కాదు ఏం గారు, మీ గ్రామస్తురాలే అనుకుంటేమా. ഞങ്ങൾ തമ്മിൽ പരിചയവും ഇല്ല. మాకు పరిచయం లేదు ఏం గారు. ఎవరు ఫ్రీ అయ్యి നിങ്ങളുടെ ഇരിപ്പ് കണ്ടിട്ട് ഞാൻ പിടിച്ചോണ്ട് വന്ന പോലെ ഇരിക്കുകയാണ്. మీరు కూర్చున్న విధానం చూస్తుంటే నేను కేరళ నుండి తీసుకొని వచ్చిన మనిషి అనుకుంటున్నారు. യേശുവിന് സകല മഹത്വം കൊടുത്ത കൈ അടിച്ച് సమస్త మహిమ ఘనత యేసయ్యకు చెల్లించుదామా? చప్పట్ల కొట్టు. సర్జరీ జరిగిందంట. దైవజనుడు ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు అనుకోకుండా ఒక తెలియని హీలింగ్ జరిగిందని చెప్తా ఉన్నారు. സർജറി ചെയ്തു, പക്ഷെ നിങ്ങൾ പ്രാർത്ഥിക്കുന്ന സമയത്ത് എന്തോ ഒരു സംഭവിച്ച പോലെ തോന്നുന്നു. യേശുവിന്റെ കൈ തൊട്ടതാണ്. యేసయ్య హస్తము నిన్ను తాకిందమ్మా. ഈ കുഞ്ഞുങ്ങളെല്ലാം യേശു തൊടുകയാണ്. ఈ పిల్లలందరినీ యేసయ్య తాగుచున్నాడు. యేసుവിന്റെ మహత్వం ഇറങ്ങുന്നു. యేసయ్య మహిమ దిగి వస్తున్నది. కమ్ సురేష్ നീ കം నువ్వు ఇక్కడ రా. కళ్ళు మూసుకో. കുറച്ചുകൂടി ഇരിക്കാമോ നിങ്ങൾക്ക്? కొంచెం సేపు కూర్చోగలుగుతారా? ఒక 5-10 నిమిషాలు మీరు అందరూ ఉంటారా? കർത്താവിന്റെ മഹത്വം ഇതിനകത്ത് ഇറങ്ങുന്നു. ప్రభు యొక్క మహిమ మీ మధ్యలో బయలుపడబోతున్నది. ഗോ ഈ ലൈറ്റിന്റെ അവിടെ లైట్ వెనకాల ഈ ലൈറ്റ് యూ డోంట్ మైండ్ కెమెరా, యూ గో విత్ కెమెరాతో నీకు పని లేదు. ముందే അവിടെ നടുവേദന സൗഖ്യമാകുന്നു. ചോദിച്ചു, నడుము నొప్పి స్వస్థత కలుగుతుంది? ఒకసారి అడిగిచు. യേശുവിന്റെ നാമത്തിൽ యేసు నామములో ഇപ്പോ ఇప్పుడే
ഇന്ന് വരെ കാണാത്ത ఇంతవరకు చూడనటువంటి ഒരു ആത്മാവിന്റെ പകർച്ച ఒక ఆత్మ ఇంపార్టేషన్ ഇപ്പോ ఇప్పుడే ഇവന്റെ മേലുണ്ടാകുന്നു. ఈ కుమారుడు కలుగునుగా, Free in Jesus' విడుదల కలుగునుగా చేస్తున్నాము. విడుదల కలుగునుగా. యేసు తొడుగు. యేసయ్య తాగుచున్నాడు. Free. యేసయ్య తాగుచున్నాడు. റബാശിഗാ റബാലബസ്. അവിടെ ആർക്കാ നടുവിന് പ്രയാസം? ചോദ്യം ആസ്ക്. అడగండి ఒకసారి. അവർക്ക് നടുവിന് പ്രയാസം ആർക്കാ? ചോദ്യം. నడుము నొప్పి అని అడగండి ఎవరికి. Are you ready to pray? Are you ready to pray? ప్రార్థన చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? കർത്താവ് എന്നോട് പറയുന്നു, ప్రభు నాతో చెప్పుచున్నాడు, ഇതിനകത്ത് దీని లోపల ശ്രദ്ധിച്ചു കേൾക്കണം. శ్రద్ధ కలిగి ఆలకించండి. അടുത്തൊരു 5 മിനിറ്റ് ഇവിടെ ഇരിക്കാമോ? ఒక 5 నిమిషాలు కూడా కూర్చుంటారా? ఇంకా కూర్చుంటామన్నలు ఒకసారి చెయ్యి ఊపుతారా? ഇതിനകത്ത് దీని లోపల വിവാഹം കഴിഞ്ഞിട്ട് వివాహం అయ్యి കുഞ്ഞുങ്ങളില്ലാതെ ഭാരപ്പെടുന്നവർ, పిల్లలు లేకుండా భారముతో బాధపడుతున్నటువంటి వారు, കുഞ്ഞുങ്ങളില്ലാതെ ഭാരപ്പെടുന്നവർ, పిల్లలు లేకుండా గర్భఫలము లేకుండా బాధపడుతున్నటువంటి వారు എഴുന്നേറ്റ് നിന്നാട്ടെ. లేచి నిలబడండి ఒకసారి. ఉన్న స్థలాల్లో గర్భఫలము లేకుండా വിവാഹം బాధపడేటువంటి കഴിഞ്ഞിട്ട് കുഞ്ഞുങ്ങളില്ലാതെ ഭാരം. వివాహమయ్యి పిల్లలు లేకుండా బాధపడేటువంటి వారు. You all lay your hand over these people. వీళ్ళందరి మీద మీరు చేతులేసి ప్రార్థన చేశారా పాస్టర్ Thank గారు? you. God bless you. దేవుడు మీ అందరిని దీవించి Go ఆశీర్వదించి and tell all the nation, మీరు సమస్త ప్రజల యొద్దకు సమస్త స్థలాలకు వెళ్ళి Jesus is alive. యేసయ్య జీవంతో ఉన్నాడని ప్రకటన చేయుడి. Bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. You come. నువ్వు ఇక్కడికి రామ్మా. Behind. യേശു നിന്നെ തൊടുകയാണ്. యేసయ్య నిన్ను తాకుచున్నాడు. വിവാഹം കഴിഞ്ഞ് കുഞ്ഞുങ്ങളില്ലാതെ ഭാരപ്പെടുന്നു. వివాహమయ్యి పిల్లలు లేకుండా బాధపడుతున్నటువంటి వారు ഓടി മുമ്പിലേക്ക് വരൂ. పరిగెత్తుకుంటూ ముందుకు రండి. గర్భఫలం లేకుండా బాధపడేటువంటి వారు వచ్చి ఈ సైడ్ లో ఉండండి. യേശു അവളെ തൊടുകയാണ്. యేసయ్య తాకుచూ ఉన్నాడు. దయచేసి ఎదురుకు రావాలి. യേശു അവളെ തൊടുകയാണ്. యేసయ్య ఏమన్నా తాకుచున్నాడు. മോളെ, നിന്റെ ജീവിതം ഒത്തിരി തകർന്നതാണ്. కుమార్తె, నీ కుటుంబం చాలా కృంగిపోయిన స్థితి అయ్యి പക്ഷെ ఉన్నది. ഇന്നൊരു യു ടേൺ എടുക്കുന്നത് പോലെ కానీ ఈ రోజు ఒక యూ టర్న్ తిరగబోతున్నది. യേശു നിന്നെ ഇന്ന് തൊടുകയാണ്. యేసయ్య నిన్ను తాకుచున్నాడు. യേശു നിന്നെ തൊടുകയാണ്. యేసయ్య నిన్ను తాకుతున్నాడమ్మా. അവർക്ക് വേണ്ടി ഒന്ന് പ്രാർത്ഥിക്കാൻ പറ്റുമോ? ఒకసారి ఇంకొరకు ప్రార్థన చేయడానికి సాధ్యమవుద్దా? ఒక్క నిమిషం పాస్టర్ గారు, మీరు వచ్చి ప్రార్థన చేయండి ఒకసారి. యు స్టాండ్ దేర్. ఇక్కడ నిలబడండి పాస్టర్ గారు. ఒకసారి ఇటు రండి. ఇఫ్ ఐ బౌ അങ്ങ് താഴെ ചെല്ലണം. ఒకసారి. ഞാൻ കുനി. తండ్రి, నేను ప్రార్థన చేయుచున్నాను. ఇప్పుడు మొదలుకొని ఒక ఇంపార్టేషన్ కలుగును గాక, విడుదల కలుగును గాక యేసు నామమున ఆమేన్. దేవుడు దీవించును. షాబాకటాదియా. ഇതിനകത്ത് 7 വർഷമാണ് ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు 7 సంవత్సరాల నుండి കുഞ്ഞുങ്ങളില്ലാതെ ഭാരപ്പെടുന്നവർ, വിവാഹം గర్భఫలం లేకుండా ఉన్నటువంటి వారు ఒకసారి చేయి పైకి ఎత్తండి. 7 సంవత్సరాల నుండి పిల్లలు పుట్టు, వివాహం 7 సంవత్సరాల నుండి గర్భఫలం లేకుండా కుటుంబంగా ఉంటే ఫ్యామిలీగా నిలబడండి. చేయి పట్టుకొని, భార్యాభర్తలుగా ఉంటే చేతులు పట్టుకొని నిలబడండి. ആൻറ്റി കം. అమ్మారు, ഞാൻ കാണുവാണ്. నేను చూస్తున్నాను 7 വർഷത്തെ കെട്ടിനെ കർത്താവ് പൊട്ടിക്കുന്നു. 7 సంవత్సరాల ఆ కట్టుల్ని యేసయ్య తెంపేస్తున్నాడు. ഇങ്ങോട്ട് മാറി നിൽക്കാൻ പറയാം. అమ్మా ఇటు ఇటు రండి ఒకసారి. మీకు కొంచెం జరగండి. പിടിച്ചോണം. కొంచెం జరగండి. യേശുവിനെ തൊടുകയാണ്. యేసయ్య తాకుచున్నాడు. നിനക്ക് ആൺകൊച്ചിനെ വേണോ പെൺകൊച്ചിനെ വേണോ? మీకు కుమారుడు కావాలా, కుమార్తె కావాలా, బాబా పాప? రెండు వేണം. കർത്താവേ, ഞാൻ പ്രാർത്ഥിക്കുന്നു. ప్రభువా, నేను ప్రార్థన చేయుచున్నాను. പാസ്റ്റർ ആൻറ്റി, అమ్మ పాస్టర్ గారు, ആ ഗർഭത്തെ തുറന്നു പ്രാർത്ഥിക്കുന്നു. ఆ గర్భమును తాకి ప్రార్థన చేయుచున్నాను యేసువిന്റെ నామములో. యేసు నామములో 7 വർഷമായി 7 సంవత్సరాల నుండి ఆ కట్టు ఇప్పుడే പൊട്ടിമാറുന്നു. తొలగిపోవునుగా. ఫ్రీ. విడుదల కలుగునుగా. ఫ్రీ. విడుదల కలుగు. యేసు തൊടുന്നു. యేసయ్య తాకుచున్నాడు. అద్భుతం നടക്കുന്നു. అద్భుతము జరుగుచున్నది.
be free in Jesus name. యేసు నామములో విడుదల కలుగునుగా. వేరే 7 వర్షമായ ఆരെങ്കിലും ఇంకా ఎవరైనా ఉన్నారా 7 సంవత్సరాల ఈ వివాహం అయి పిల్లలు లేకుండా బాధపడేవారు? 7 సంవత్సరాల నుంచి. ഇതിനകത്ത് ജെഫ്രി എന്ന് പറയുന്ന കുഞ്ഞുങ്ങൾ ആരെങ്കിലും ഉണ്ടോ? జెఫ్రీ అనేటువంటి పేరు కలిగిన వాళ్ళు ఎవరున్నారా? జెఫ్రీ. ആ കുഞ്ഞുമായി ബന്ധപ്പെട്ടവരോ ആരെങ്കിലും జెఫ్రీకి సంబంధించినటువంటి వారైనా ఎవరైనా ఉన్నారా? వాళ్ళ కుటుంబీకులు కానీ వాళ్ళ బంధువులు కానీ జెఫ్రీ అనే పేరు కలిగినటువంటి. യേശുവിനെ തൊടുകയാണ്. యేసయ్య తాకుచు ఉన్నాడు. യേശുവിന്റെ നാമത്തിൽ ഞങ്ങൾ പ്രാർത്ഥിക്കുന്നു. యేసు నామములో మేము ప్రార్థన చేయుచున్నాము. ఆ కట్టడియటే, ఆ కట్లు తెగిపోవును గాక. పాస్టమ్మ గారు, యేసు నామములో అటഞ്ഞ గర్భത്തെ തുറക്കുന്ന ദൈവശക്തി, మూయబడిన గర్భమును తెరిచే దేవుని శక్తి ഇപ്പോൾ തന്നെ ఇప్పుడే ఇవർക്ക് വേണ്ടി వీరి కొరకు ఇറങ്ങുന്നു, దిగి వస్తున్నది. యేసువిൻ നാമത്തിൽ, యేసు నామములో వంద్యతയുടെ ఆత్మావే, ఆ యొక్క గర్భఫలం లేకుండా చేసే స్పిరిట్ ని come out in the name of Jesus. యేసు నామములో బయటికి రా. come out in the name of Jesus. బయటికి రా యేసు నామములో. come out in the name of Jesus. బయటికి రా యేసు నామములో. come out in the name of Jesus. యేసు నామములో బయటికి రా. free, విడుదల in Jesus name. యేసు నామములో. ఈ ఫ్రంటిലേക്ക് వన్న ప్రభువా, ఈ ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరిని, എല്ലാ കുടുംബങ്ങൾക്കും, అన్ని కుటుంబాలని యేసువిൻ నామത്തിൽ యేసు నామములో దీవించుచున్నాను. അവരുടെ നിന്ന മാറട്ടെ, వీరి యొక్క నిందలు తొలగిపోవును గాక. యేసువే തൊടുന്നു, యేసయ్య ఏమను తాకుచున్నాడు, അവരുടെ നിന്ന മാറുന്നു, ఏమ నింద తొలగిపోతుంది. ഇപ്പോൾ ఇప్పుడే యేసువిന്റെ కరం ఇറങ്ങുന്നു, యేసయ్య హస్తం దిగి వస్తున్నది. ശരീരങ്ങൾ ഫ്രീ ആകട്ടെ, విడుదల కలుగును గాక. അത്ഭുതങ്ങൾ നടക്കട്ടെ, విడుదల కలుగును గాక. അത്ഭുതങ്ങൾ നടക്കട്ടെ, విడుదల అద్భుతములు జరుగుచున్నవి, അത്ഭുതങ്ങൾ നടക്കട്ടെ, అద్భుతములు జరుగుచున్నవి యేసువిൻ నాമത്തിൽ. యేసు నామములో. ആമേൻ, ఆమేన్. കരമടിച്ച് ഹല്ലേലൂയ പറഞ്ഞു, చప్పట్ల కొడుతూ హల్లెలూయా చెబుదా. കരമടിച്ച് ഹല്ലേലൂയ, చప్పట్ల కొడుతూ హల్లెలూయా చెబుదా. ശബാരാ താലാ റബാ സികാരാബാലാബా. ഭയങ്കര ദൈവ മഹത്വം ഇന്ന് രാത്രി ഇതിനകത്ത് ഇറങ്ങും. గొప్ప దేవుని మహిమ ఈ రాత్రి ఇక్కడ దిగి వస్తున్నది. ക്യാൻസർ രോഗത്താൽ ഭാരപ്പെടുന്നവർ, క్యాన్సర్ రోగముతో బాధపడేటువంటి వారు കൈ ഉയർത്തി പിടിച്ചാട്ടെ, చేయి పైకి ఎత్తండి. ക്യാൻസർ രോഗത്താൽ ഭാരപ്പെടുന്നവർ, క్యాన్సర్ తో బాధపడుతున్నటువంటి వారు യേശുവിന്റെ നാമത്തിൽ యేసు నామములో ഇപ്പോൾ അവർ എവിടെ ഇരിക്കുന്നു, ఇప్పుడే వారిని విడిపించుచున్నారు. ആ സ്ഥലത്തേക്ക് ദൈവിക ദൂതന്മാർ ഇറങ്ങുന്നു, ఆ స్థలములోనికి దేవుని దూతలు దిగి వస్తున్నారు. പരിശുദ്ധാത്മാവിന്റെ ശക്തി ഇറങ്ങുകയാണ്, పరిశుద్ధాత్మ యొక్క శక్తి దిగి వస్తున్నది. ശരീരങ്ങളുടെ മേൽ വിടുതലുകൾ വെളിപ്പെടുന്നു, దేహములో విడుదల కలుగుచున్నది. Come on, Chaitanya, please sing a song. ఓ పాట పాడు. ఆరాధన 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 ఆరాధన. హిరణ్య రోగం మార్గంలో హెర్నియాతో బాధపడుతున్న వాళ్ళు, హెర్నియా రోగంతో బాధపడుతున్నటువంటి వారు, దయచేసి ఎవరు ఉన్న స్థలాల నుంచి లేవకుండా అలాగే ఉండండి. దయచేసి ఎవరు లేవద్దు, లేస్తే మేము వెళ్ళిపోతాం. నిలబడద్దు స్టేజ్ మీద ప్లీజ్. దయచేసి ఉన్న స్థలాల్లో మీరు ఉండండి. മക്കളെ, നിങ്ങൾ പ്രാർത്ഥിച്ചോ, നിങ്ങളുടെ മേൽ സൗഖ്യം നടക്കും. పిల్లరా, మీరు ప్రార్థించండి, దేవుడు మిమ్మల్ని స్వస్థపరచబోతున్నాడు. ഒരു സഹോദരി ഇവരുടെ പുറകിൽ വന്ന് നിൽക്കണം. అమ్మ, వాలంటీర్స్ ఎవరైనా ఒకళ్ళు వచ్చి సహకరించండి. ఒకళ్ళు ఇద్దరు వచ్చి సహకరించండి. നീ ഒരു സൗഖ്യത്തിന് റെഡിയാണോ? నువ్వు స్వస్థత పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నావమ్మా? സൗഖ്യത്തിന് റെഡിയാണോ? స్వస్థత కొరకు సిద్ధంగా ఉన్నా? స్వస్థత పొందుకోవడానికి ഒരു സൗഖ്യത്തിന് റെഡിയാണോ? మీరు స్వస్థత పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? yes, లేచి నిలబడండి ఒకసారి. ഒരു സിസ്റ്റർ വരാമോ? అమ్మ, ఒక సహోదరి വയറൊക്കെ വെച്ച് ఉదరం మీద చేయి పెట్టు. യേശുവിന്റെ നാമത്തിൽ, యేసు నామములో ఇప్పుడే ഹിരണ്യ രോഗം, ఆ హెర్నియా రోగము ഇവിടെ ശരീരത്തിൽ നിന്ന് അഴിഞ്ഞു മാറണം. ఈ దేహము నుండి తొలగిపోతున్నది. విడుదల కలుగును గాక. యేసు തൊടുന്നു, యేసయ్య తాగుచున్నాడు, యేసు തൊടുന്നു, యేసయ్య తాగుచున్నాడు. ഭയങ്കര സൗഖ്യം നടക്കും, గొప్ప స్వస్థత జరుగుతుంది. ഭയങ്കര സൗഖ്യം നടക്കും, గొప్ప స్వస్థత జరుగుచున్నది. ഫ്രീ ഇൻ ജീസസ് നെയിം. యేసు నామములో విడుదల కలుగును గాక. വെളിയിലോട്ടേ
బయటికి వచ్చి నిలబడండి. మీరు కూర్చో. యేసు తొడుగు. యేసయ్య తాగుచున్నాడు. యేసు తొడుగు. యేసయ్య తాగుచున్నాడు. നിങ്ങളുടെ വീട്ടിൽ ആർക്കെങ്കിലും ഈ ശ്വാസം മുട്ടൽ പോലെ പ്രശ്നം? మీ ఇంట్లో ఎవరికైనా శ్వాస సంబంధమైన ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ ఇంట్లో శ్వాస సంబంధమైనటువంటి കാലിന് പ്രശ്നം, కాలు నొప్పులా, മുട്ടിന് പ്രശ്നം, మోకాళ్ళకి ഞാൻ ശ്വാസം മുട്ടൽ സൗഖ്യമാകുന്നത് నేను చూస్తున్నాను. శ్వాస తీసుకుంటే ఇబ్బంది ఉన్న స్థితి స్వస్థత కలగటం చూస్తున్నా. మరి ఇప్పుడు అడిగింది చిన్న బాబు మోనికే. മോനക്ക് చిన్న బాబు వీటిలుള്ളదല്ലയോ? చిన్నబాబు మీ ఇంట్లో సంబంధించిన వాడు కాదంటావా? మరి లేదన్నావుగా. యేసునామములో స్వస్థత కలుగును గాక. ఆరాధన 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 సౌఖ్యం స్వస్థత కలుగును గాక. ఆరాధన యేసయ్య తాగుచున్నాడు. విడుదల కలుగును గాక. విడుదల కలుగును గాక. ఆ పచ్చ సారీ, ఆ పచ్చ చీర యేసు నిన్ను తొడుగుయా. యేసయ్య నిన్ను తాకుచున్నాడు. ఇంతవరకు యేసు తొడుగుయా. యేసయ్య తాకుచున్నాడు. యెహోవా రఫా స్వస్థపరిచావే వందనామయ్యా. అద్భుతకరమైన స్వస్థత కలుగును గాక. నిన్న వీటి నిన్న పాంబిന്റെ శక్తిകൾ అడి మీ ఇంట్లో నుండి సర్పశక్తులు తొలగిపోవటం చూస్తున్నాను. നിങ്ങളുടെ വീട്ടില് మీ ఇంట్లో നീ സൗഖ്യത്തിനായി ആഗ്രഹിക്കുന്നു. నువ్వు ఒక స్వస్థత కొరకు సిద్ధంగా ఉన్నావా? yes స్వస్థత పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? stand ఇక్కడ నిలబడు. നിങ്ങൾ റെഡിയാണോ? మీరందరూ సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా ఉన్నారా? നിന്റെ ലെവൽ മാറാൻ പോവാ. నీ యొక్క లెవెల్ మారబోతుంది. വെളിയിലിറങ്ങി బయటికి వచ్చి నిలబడు. వాలంటీర్స్, നീ തകർന്നവൻ. నువ్వు చాలా నశించిపోయే వ్యక్తివై ఉన్నావు. ഇന്ന് യേശു നിന്നെ തൊടുവാ. కానీ యేసయ్య ఈ రోజు నుండి తాకుచున్నాడు. നിന്റെ മേലെ തീ ഇറങ്ങുന്ന ഞാൻ കാണും. నీ మీదకి ఒక అగ్ని దిగి రావటం నేను చూస్తున్నాను. Fire in the name of అగ్ని మండునుగా యేసునామములో. అగ్ని మండునుగాక. ഇവരുടെ വീട്ടില് వీళ్ళ ఇంట్లో വീട്ടിൽ ആരായി പാമ്പിനെ സ്വപ്നം കണ്ടു? మీ ఇంట్లో ఎవరు కలలో పాములు కనపడాయమ్మా? നീ കാണുന്നുണ്ടോ? నీకు కనబడుతున్నవా? ഇതുവല്ല എന്നോട് പറഞ്ഞിട്ടുള്ളതാണോ? దీని గురించి నాకేమన్నా చెప్పావమ్మా? മോനെ നീ എഴുന്നേറ്റേ. కుమారుడు లేచి నిలబడు ఒకసారి. നിന്റെ പാസ്റ്റ് ഓർത്ത് നീ കരയണ്ട. నీ గతమును చూసి నువ్వు కన్నీరు కార్చొద్దు. നീ ഒത്തിരി കുരുക്കിനകത്ത് പെട്ടവനാ. నువ్వు చాలా ఉచ్చులలో పడి ఉన్నటువంటి వాడివి. പക്ഷേ യേശു నిన్నే స్నేహిക്കുന്നു. కానీ యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. നിന്റെ കയ്യിൽ അവൻ വചനം തരാൻ പോവാ. నీ యొక్క చేతికి ఆయన వాక్యం ఇవ్వబోతున్నాడు. Free in Jesus name. విడుదల కలుగునుగా యేసు నామములో. യേശു തൊടുക. యేసయ్య తాకుచున్నాడు. അവളെ പിടിച്ചോണേ. పట్టుకోండి అమ్మా, పట్టుకోండి. പിടിച്ചോണേ. ഒരു ഭയങ്കര ശക്തി അടിക്കുന്നു. గొప్ప శక్తి, దేవుని శక్తి దిగి వస్తున్నది. యేసప్పా. యేసయ్యా പിടിച്ചോണേ. పట్టుకోండి, పట్టుకోండి అమ్మా. ഫ്രീ. విడుదల, ഫ്రీ. విడుదల. ഒരു കസാര കൊടുക്കാൻ ఒక కుర్చీ ఇవ్వండి, ఒక కుర్చీ ఇవ్వండి. കേട്ടഴിയട്ടെ. ఆ కట్లు తెగిపోవును గాక. കേട്ടഴിയട്ടെ പോ. ఆ కట్లు తెగిపోను, విడుదల కలుగును గాక. రాబాసియా లాబాసియా. yes 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 అబ్బా. పూర్ణ మనసుతో విడుదల కలుగును గాక. അവളുടെ വയറിലൊന്ന് കൈവച്ച്. పట్టమే చేయబెట్టమ్మా. ప్రేమించే విడుదల కలుగును గాక. పూర్ణ మనసుతో എന്താ പറ്റിയതാ? യേശു നിന്നെ തൊടുകയാ. యేసయ్య నిన్ను తాగుచున్నాడు. യേശു നിന്നെ തൊടുകയാ. యేసయ్య తాగుచున్నాడు నిన్ను. ആ കാലിലേക്ക് ദൈവ
ശക്തി അടിക്കുന്നു. ఆ కాళ్ళలోనికి దేవుని శక్తి దిగి వస్తున్నది. విడుదల కలుగునుగా. విడుదల కలుగుగా. యేసు തൊടുന്നു. యేసే తాగుచున్నాడు. విడుదల. ശക്തി വ്യാപരിക്കുന്നു. శక్తి దిగి వస్తుంది. ശക്തി വ്യാപരിക്കുന്നു. ఆ శక్తి దిగి వస్తున్నది. ఫ్రంట్లోട്ട് ఓడి ఓడి ముందుకు పరిగెత్తుకుంటూ వెళ్ళు. అమ్మ మీరు అట్లేండి అట్లేండి. ఓడ 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 ఓడ. పరిగెత్తు పరిగెత్తు పరిగెత్తు. రాకాచాదియాన. విడుదల కలుగు. కట్టడియట. ఆ కట్లు తెగిపోవును గాక. యేసువే నామములో. యేసు నామములో. కట్టడియట. ఆ పామిന്റെ శక్తి ഇപ്പോൾ അടിയട്ടെ. ఆ పాము సర్పశక్తులు తొలగిపోవును గాక. యేసువే నామములో. యేసు నామములో. ഇപ്പോൾ ഫ്രീ ആകും. ఇప్పుడే విడుదల కలుగును గాక. ഫ്രീ. യേശു നിന്നെ തൊടുകയാണ്. యేసయ్య నిన్ను తాకుచున్నాడు. ഇന്ന് രാത്രി മുതൽ വലിയ ശക്തി നിന്റെ മേൽ അടിക്കുന്നു. ఈ రాత్రి మొదలుకొని గొప్ప శక్తి దిగి వస్తున్నది. റബാത്തിയാലബ. ഷാരാതി. നിങ്ങൾ ആർക്കെങ്കിലും ഈ ചെവിയുടെ പ്രശ്നമുള്ളവരുണ്ടോ ഇതിനകത്ത്? ఇక్కడ ఉన్నటువంటి వారిలో చెవి నొప్పితో ఎవరైనా బాధపడుతున్నారు? చెవి సమస్యతో ഉണ്ടോ? ఉందా? నిజంగానా లేకపోతే లేచి ఇరుకొస్తున్నారు? ആ തലയിൽ കൈവച്ച് പ്രാർത്ഥിച്ചു. తల మీద చేపెట్టి എല്ലാ കാര്യങ്ങളും ഉയർത്തിപ്പിടിച്ചു. అందరూ రెండు చేతులు ఒకసారి పైకి ఎత్తండి. യേശുവിന്റെ നാമത്തിൽ యేసు నామములో ഇപ്പോൾ ఇప్పుడే ഈ കൈ ഉയർത്തിയിരിക്കുന്ന ఈ చేతులెత్తిన ప్రతి ఒక్కరిని എല്ലാവരുടെ മേൽ అందరి మీదకి രോഗബന്ധനങ്ങൾ రోగ బంధకములు తొలగిపోవును గాక. ശാപങ്ങൾ പൊട്ടിമാറട്ടെ. శాపములు తొలగిపోవును గాక. മുഴകൾ അപ്രത്യക്ഷമാകട്ടെ. అడ్డుల ప్రత్యక్షమగును గాక. സാമ്പത്തിക പ്രതിസന്ധികൾ വഴിമാറട്ടെ. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవును గాక. ഇന്ന് വരെ കാണാത്ത അത്ഭുതങ്ങൾ ഇപ്പോൾ ఇంతవరకు చూడనటువంటి అద్భుతములు ఇప్పుడే చూచుదురు గాక. രോഗബന്ധനങ്ങൾ അഴിഞ്ഞു മാറട്ടെ. రోగ బంధకములు తొలగిపోవును గాక. യേശുവിൻ നാമത്തിൽ പ്രാർത്ഥിക്കുന്നു. యేసు నామములో ప్రార్థన చేయుచున్నాను. കരമടിച്ച് ആമേൻ പറഞ്ഞാണ്. చప్పట్ల కొడుతూ ఆమేన్ అని చెబుదాం. കരമടിച്ച് ആമേൻ പറഞ്ഞാണ്. చప్పట్ల కొడుతూ ఆమేన్ అని చెబుదాం. രോഗബന്ധനങ്ങൾ അഴിയുന്നു. రోగ బంధకములు తొలగిపోతున్నవి. സുധ ചില വീടുകൾക്കകത്ത് సుధా కొన్ని కుటుంబాల్లో నుండి സാമ്പത്തിക പ്രതിസന്ധിയെ കർത്താവ് ഇന്ന് അഴിച്ചു മാറ്റും. ఆర్థిక ఇబ్బందులు దేవుడు తొలగించుచున్నాడు. അത്ഭുതം ഇപ്പോൾ സംഭവിക്കും. అద్భుతం ఇప్పుడే జరుగును గాక. സ്പെക്സ് വെച്ച ബ്രദർ ఆ കണ്ണാടി. కళ్ళజోడు పెట్టుకున్న బ్రదర్ നീ തന്നെ. మీరన్న వైట్ షర్ట్ కళ్ళజోడు ഇവിടെ ഇവിടെ ఇక్కడ നിങ്ങൾ തെറ്റിക്കാതെ. ఏదో ആ കണ്ണാടി ബ്ലൂ എഴുന്നേക്ക്. ఆ బ్లూ షర్ట్ ఓకే లేచి నిలబడు. കർത്താവ് നിന്റെ മേൽ സാമ്പത്തികമായ ഒരു അത്ഭുതത്തെ ചെയ്യുക. ఆర్థికంగా దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు మీకు. നിന്റെ തകർച്ചകളെ കർത്താവ് പണിയുന്നു. నీవు అనేక విషయాల్లో కోల్పోయినటువంటి వాటిలో దేవుడు కార్యం చేయబోతున్నాడు. യേശു നിന്നെ തൊടുന്നത് കാണും. యేసయ్య నిన్ను తాకటము చూస్తున్నాను. ഫ്രീ ఇన్ జీసస్ నేమ్. యేసు నామములో విడుదల కలుగును గాక. ఆరాధన ఆరాధన. దయచేసి ఎవరు లేచి రావద్దు, అలాగే ఉండండి. మీ దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తారు పాస్టర్ గారు. దయచేసి ఎవరు లేకవద్దు. ఆరాధన ఆరాధన ఆరాధన. దయచేసి ఎవరు లేచి రావద్దు, కూర్చోండి మీ స్థలాల్లో. అందరు కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఎబినేజరే స్వస్థపరిచావే స్వస్థపరిచావే వందనమయ్యా. స్వస్థపరిచావే వందనమయ్యా. స్వస్థపరిచావే వందనమయ్యా. నా పూర్ణ మనసుతో ఆరాధింతుల్. నా పూర్ణ బలముతో ప్రేమించేదల్. నా పూర్ణ మనసుతో ఆరాధింతుల్. నా పూర్ణ బలముతో ప్రేమించేదల్. ఆరాధన 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 ఆరాధన